ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. ధ్యానం. ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకరిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. వటవిటపి సమీపే భూమిభాగే నిషण्णं సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుం ఈశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. యజ్ఞనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అభివాదయ మనః. ఇప్పుడు మనం దక్షిణామూర్తి స్తోత్రం చూడబోతున్నాం. దక్షిణామూర్తి స్తోత్రం. ఈ స్తోత్రము 10 శ్లోకాలతో. ఇందులో ఈ శ్లోకాలు శార్దూల విక్రీడితం ఛందస్సులో ఉంది. శార్దూల విక్రీడితం ఛందస్సు మసజస తతగా దాని ఛందస్సు మగణంతో స్టార్ట్ అవుతుంది. మసజస తతగా అని 19 అక్షరాలు సామాన్యంగా 12, 7గా విభజిస్తుంటారు. అన్ని శ్లోకాలు కూడా ఇదే ఛందస్సుతో శార్దూల విక్రీడితం. శార్దూల మసజస శార్దూలం అని చెప్పుకుంటాం. తెలుగులో కూడా శార్దూల పదాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ శార్దూల విక్రీడితం. శ్లోకమే చూద్దాం ముందు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ విధంగా ఇక్కడ ఈ మకుటం చివరి 4వ పాదం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ దక్షిణామూర్తయే ఇదం నమః. ఈ నమస్కారాలు దక్షిణామూర్తి ఆ స్వరూపానికి, పరమాత్మ స్వరూపానికి, పరమాత్మకు నమస్కారాలు. ఆ దక్షిణామూర్తి శ్రీ దక్షిణామూర్తయే
దక్షిణశ్చ అమూర్తిశ్చ ఇది దక్షిణామూర్తి అని ఒక రకంగా విగ్రహం చెప్తాం. సో దక్షిణశ్చ అంటే దక్షిణ అంటే సమర్థ. సమర్థ ఈ సంపూర్ణ సంసారాన్ని తన యందు నిలబెడుతున్నటువంటి సమర్థ. అదేవిధంగా అమూర్తయే, మూర్తి స్వరూపము లేనటువంటి అమూర్తి, అమూర్తి స్వరూపము, నామరూపాత్మకము కానటువంటి విగ్రహము. ఆ పరమాత్మ స్వరూపము నామరూపాత్మకం కాదు. సో ఈ రూపము, మూర్తి అంటే రూపము, లేదా క్రియా క్రియా ఆ, క్రియ కూడా క్రియావత్ ద్రవ్యం, క్రియా విశిష్ట ద్రవ్యాన్ని కూడా మూర్తి, మూర్త పదం, మూర్త ద్రవ్యం అని చెప్తుంది. లేదా పరిచ్ఛిన్న వస్తువును కూడా మూర్తం అని. పరిచ్ఛిన్నత్వం మూర్తత్వం, క్రియాన్వితత్వం మూర్తత్వం, బాహ్యేంద్రియ గ్రాహ్యత్వం మూర్తత్వం. ఇవన్నీ మూర్తి. మూర్తి అంటే ఆ ఆకృతి, పరిచ్ఛిన్నత, ఇవి వీటి లక్షణాలు. బాహ్యేంద్రియాలతో తెలియబడే విషయాలన్నీ కూడా మూర్త విషయాలు, పరిచ్ఛిన్న విషయాలు. నామము, రూపము, ముఖ్యంగా రూపము కలిగినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, కలిగిన తత్వాలు ఏవైతే ఉన్నాయో, రూపం ఉన్నప్పుడు, అది రూపం ఉన్నప్పుడు, రూపం అనేది గుణం కదా. సో గుణం ఉన్నది గుణి, ద్రవ్యం అవుతుంది. గుణం ఉంటే ద్రవ్యం అవుతుంది. ఆ విధంగా ఆ రూపవద్ ద్రవ్యాలను కూడా మూర్తమని. ఆ విధంగా కాదు కాబట్టి అమూర్తయే. దక్షిణశ్చ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, తస్మై దక్షిణామూర్తయే. దక్షిణ అంటే సమర్థ అని చెప్తుంది. ఈ దక్షిణామూర్తి చతుర్థి నమ, నమశబ్దంతో కలిసి వస్తుంది కాబట్టి చతుర్థిలో ఉంటుంది. సో దక్షిణామూర్తికి నమస్కారం, కర్మ కదా, నమస్కారాన్ని కర్మకారకమైన చతుర్థిలో వస్తుంది, సూత్రం ఉంది కదా. సో ఆ దక్షిణామూర్తయే చతుర్థి. అందుకే దాని గురించే శ్రీ గురుమూర్తయే, తస్మై శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తయే. సో అని ఆ విధంగా ఆ గురుమూర్తయే, గురుమూర్తి అంటే ఆ పరమాత్మ స్వరూపమే గురువు. సో అని ఆ విధంగా ఆ గురుమూర్తయే అని చెప్తున్నప్పుడు దక్షిణ అనే పదానికి సమర్థ అంటే బోధ సమర్థ. ఈ సంసార సారాన్ని, సంసార స్వరూపాన్ని, సంసారంలో మిథ్యాత్వాన్ని, ఆ బ్రహ్మయందు సత్యత్వాన్ని, జీవుడి యొక్క బ్రహ్మ అభేదాన్ని చెప్పగలిగినటువంటి, చక్కగా ఉపదేశించగలిగినటువంటి దక్షిణ సమర్థ. ఆ విధంగా సామర్థ్యం గురుమూర్తి అని చెప్పుకుంటున్నాను. ఆ విధంగా కూడా రైట్. సో అభేదాన్ని తెలుపుతున్నటువంటి ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శాంతి మంత్రాలు సామాన్యంగా చెప్పుకుంటాం కదా మంగళాచరణ శ్లోకాలు. సో ఈశ్వరో గురురాత్మ, ఇది ఈశ్వర, ఈశ్వరుడు, గురువు, గురువు, ఆత్మ, ఆత్మజీవుడు. సో ఈశ్వర, గురు, ఆత్మ అనే ఈ మూడు తత్వాలు. ఈశ్వరో గురురాత్మ ఇది మూర్తిభేద విభాగి. మూర్తి ఆకృతులు భిన్న భిన్న ఆకృతులుగా తెలుస్తుంది, భిన్న భిన్న ఆకృతులుగా తెలుస్తూ మూర్తి భేద విభాగినే. అయితే ఈ మూడు తత్వాల్లోనూ వ్యాపించినటువంటి స్వరూపం ఒకటి. రైట్. వ్యోమవత్, వ్యోమ ఆకాశవత్ వ్యాప్తదేహాయ, వ్యాపించినటువంటి శరీరము కలిగినటువంటి ఆ దక్షిణామూర్తి, దక్షిణామూర్తయే నమః. సో ఆ దక్షిణామూర్తియే పరమాత్మ స్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపము, అహం ఆత్మస్వరూపము. అదే ఆ విధంగా ఇక్కడ శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తయే అని చెప్తూ నమస్కారము. నమస్కారం కూడా ఈ స్తోత్రంలోనే మనం చూస్తాము. అభేదాన్ని ప్రతిపాదించే స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రము. సామాన్యంగా స్తోత్రాలు ఈశ్వర స్తుతిని చెప్తూ, ఈశ్వరుని స్తుతిస్తూ భక్తి ప్రధానంగా భేదాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా ఉంటాయి. సామాన్యంగా భేదాన్ని ప్రతిపాదిస్తూ ఈశ్వరతత్వాన్ని వ్యాఖ్యానిస్తూ, ఈశ్వరతత్వంలో ఒకానొక గుణాన్ని, రూపాన్ని ఆరోపించి, రైట్. సో ఆ గుణాల ద్వారా ఈశ్వరుని స్తుతి, ఆ రూపము కూడా వ్యాపక రూపంగా చెప్తూ, రైట్, శక్తివంతమైనటువంటి వ్యాపకమైనటువంటి రూపంగా చెప్తూ ఆ విధంగా స్తుతిస్తూ స్తుతిపూర్వకంగా ఉంటుంటాయి. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రము ఆ విధంగా కాకుండా అభేదాన్ని ప్రకటించేటువంటి స్తోత్రం. మనం ఇంతకుముందు చూసినట్లుగా ప్రాతస్మరణ స్తోత్రంలో ఏ విధంగా అయితే జీవతత్వము, ఈశ్వరతత్వము, తర్వాత జీవేశ్వర అభేదము, ఏ విధంగా అయితే ఈ అభేదాన్ని ఆ స్తోత్రం అక్కడ ప్రకటిస్తా ఉందో, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం కూడా జీవస్వరూపము, ఈశ్వర స్వరూపము, వాటి యందు అభేదము, రైట్, ఆ అభేదం కలగడానికి జగన్మిథ్యాత్వము, ఈ విధంగా ఈ అంశాలన్నీ ఇక్కడ కూడా మనం చూస్తాం. అందుకని ఈ ప్రాతస్మరణ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము అని ఆ విధంగా స్తోత్రము అనే పదం ప్రయోగించినా కూడా ప్రకరణ గ్రంథాలే, ప్రకరణ గ్రంథంలో భాగంగానే. ఎందుకంటే ఆ ఆ ఐక్యబోధను తెలియజేస్తుంది, ఆ ఐక్యబోధను తెలియజేస్తూ అందుకని ఇక్కడ శ్రీ గురుమూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే. ఈశ్వర స్వరూపము దక్షిణామూర్తి, తర్వాత గురుతత్వము ఆ దక్షిణామూర్తి, తర్వాత జీవతత్వము
తస్మై ఇదం నమః. నమస్కారం, పృథివీభావం, నమ 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 పృథివీభావే. పృథివీభావము అంటున్నప్పుడు సమర్పణ బుద్ధి. సమర్పణ బుద్ధి అంటున్నప్పుడు ఆ అహం అనేటువంటి భావన, నేను వేరు అనేటువంటి భావనను, ఆ అహంకారాన్ని, పరిచ్ఛిన్న భావనని సమర్పించాలి. పృథివీభావం అంటున్నప్పుడు ఆ తత్వం ఏదైతే, దేనికైతే మనం దేని ముందైతే ఆ సాగిల పడుతున్నాము, నమస్కరిస్తున్నాము, దేని ఎందైతే ఆ సాష్టాంగ నమస్కారం చేస్తున్నామో, దండవత్ ప్రణామం, సాష్టాంగ నమస్కారం చేస్తున్నామో, ఆ తత్వాన్ని శరణు కోరుతున్నాము. ఏ విధంగా శరణు కోరుతున్నాము? ఆ తత్వాన్ని సర్వతోముఖంగా స్వీకరిస్తున్నాము. రైట్. ఏదేదైతే ఈ జగత్తులో మనకు కలుగుతుందో దాన్ని ప్రసాద భావనగా ఆ ఈశ్వరుడి నుంచి కలిగినదిగా తీసుకోవడం, అది ప్రపత్తి, ఒక విధంగా భక్తి. ఆ తర్వాత ఆ విధంగా తీసుకోవడానికి బాధకాలుగా ఏవైతే, ప్రతిబంధకాలుగా ఏవైతే ఉన్నాయో, ఈ ఈ ఈ ఇండివిజువాలిటీ, ఆ జీవభావం ఏదైతే ఉందో, రైట్, వాడి అభిప్రాయాలు, వాడి ఇష్టాయిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు నెట్టడం, రైట్, వాటిని పక్కకు నెట్టుతూ ఈ విధంగా సమర్పణ అవ్వడం, అది ప్రపత్తి. రైట్. సో అదే విధంగా అందులో మౌలికంగా ఈ భేదాన్ని కలిగిస్తున్నది అహంకారం. అంటే అహం అనే భావన, అహం కరోమిని సకల వ్యవహారాల్లో అహం అనేటువంటి ఆ భావన ఏదైతే కనిపిస్తూ ఉందో, అహంకారం అంటే లోకంలో సామాన్యంగా గర్వము అనే అర్థంలో వాడుతుంటాం. శాస్త్రంలో అహంకారం అంటున్నప్పుడు గర్వము అనే అర్థం మాత్రమే కాదు, అది కూడా ఇంక్లూడెడే. గర్వం అనే అర్థం కూడా అందులో భాగంగా వస్తుంది. అయితే కేవలం గర్వము అనే భావం కాకుండా అహం, నేను అనే భావం, రైట్, నోబుల్ ఫీలింగ్ కావచ్చు, ఇగ్నోబుల్ ఫీలింగ్ కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఆ నేను అనే భావన ఏదైతే ఉందో ఆ ఆ ఆ భేదాన్ని, ఈశ్వరుడి నుంచి, ఆ ఈశ్వరీయ తత్వాన్ని నుంచి వేరుగా జగత్తులో ఒక చిన్న భాగంగా, రైట్, ఈ శరీరంతో, స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యానికి కారణమవుతున్నటువంటి ఆ అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని సైతం అక్కడ సమర్పించడం, పృథ్వీభావం. తనను తాను సమర్పించుకుంటున్నాడు, సమర్పించుకోవడం. సో అటువంటి ఎవరికి సమర్పించుకుంటున్నాడు? శ్రీ దక్షిణామూర్తయే. ఎవరా దక్షిణామూర్తి? శ్రీ గురుమూర్తయే. ఉకారశ్చ అంధకారశ్చ రుకారస్థ నివర్తక. సో అంధకారం అంటే అజ్ఞానం, అంధకారం, తమస్సు, ఇవి అజ్ఞానానికే ప్రతీక. శాస్త్రంలో అంధకారం అని చెప్తున్నప్పుడు చీకటి గురించి మాట్లాడటం లేదు కదా, అజ్ఞానం గురించి. చీకటికి అజ్ఞానానికి ఆ సామ్యత ఉంది, సాదృశ్యం ఉంది. చీకటి కూడా వస్తువుని కప్పివేస్తుంది, అజ్ఞానం కూడా వస్తువుని కప్పివేస్తా ఉంది. ఏ వస్తువుని కప్పివేస్తా ఉంది? అజ్ఞానానికి ఏది విషయమో ఆ విషయాన్ని కప్పివేస్తుంది. అజ్ఞానానికి ఏది విషయం అవుతుందో ఆ విషయం యొక్క సమ్యక్ జ్ఞానం తెలియనివ్వకుండా చేస్తుంది. విశేష విజ్ఞానం, సామాన్య జ్ఞానం తెలుస్తూ ఉంటుంది, జ్ఞాన విషయం యొక్క సామాన్య జ్ఞానం కూడా తెలుస్తుంటుంది. అందుకనే ఆ విషయము, జ్ఞాత విషయం కూడా అజ్ఞాతత్వేన వస్తు ప్రకాశనం అక్కడ కూడా జరుగుతుందని చెప్పుకుంటాం. జ్ఞాతత్వేన అజ్ఞాతత్వేన సర్వం సాక్షి భాష్యం అన్నప్పుడు అజ్ఞానం కూడా తెలుస్తాం. కాబట్టి సామాన్యంగా విషయ జ్ఞానం కొంత కలిగినప్పటికీ విశేష రూపంగా ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని తెలియకుండా చేస్తుంది అజ్ఞానం. అందుకని అంధకారంతో పోల్చదు. అటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడు అంధకారశ్చ రుకారస్థ నివర్తక. గురు శబ్దంలో రెండు పదాలు కదా. సో అటువంటి గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయ, ఆ పరమాత్మ స్వరూపమే, ఆ చైతన్య స్వరూపమే. రైట్. సో ఆ విధంగా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఈ పాదము ప్రతి శ్లోకంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. తస్మై శ్రీ గురుమూర్తయే నమ, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై కూడా అదే చతుర్థి. ఈవెన్ ఈ మూడు కూడా తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే ఇదం నమ. ఆ తస్మై అనే తత్పదం వచ్చింది, దానికి యత్ పదం. ఆ యత్ పదం అక్కడ మూడో పాదంలో తెలుస్తా ఉంది. యహ సాక్షాత్ కురుతే. ఓకే, ఓకే. ఈ తస్మై శ్రీ గురుమూర్తయి అని చెప్పుకున్నాం కదా, దీనికి యహతో అన్వయం చేయకుండా మొదటి పాదం నుంచి కూడా ఎటువంటి దక్షిణామూర్తి అంటున్నప్పుడు ఆ మొదటి పాదం నుంచి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఈ విశ్వము ఎటువంటి విశ్వం ఇది? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని ఈ విధంగా
ఈ దక్షిణామూర్తి తర్వాత ఈ జగత్తు, ఈ జగత్తు ఏదైతే ఉందో ఈ జగత్తు యొక్క కర్త పరమాత్మ అని, జగత్ సృష్టికర్త జన్మాద్యశయత అని చెప్పుకుంటున్నప్పుడు ఈ జగత్ జన్మాది కారణం పరమాత్మ. ఆ విధంగా పరమాత్మ యొక్క తటస్థ లక్షణం చెప్పుకుంటాం. పరమాత్మ యొక్క తటస్థ లక్షణం అంటే పరమాత్మను సూచించేటువంటి లక్షణము. పరమాత్మ స్వరూపం కాకపోయినా కూడా పరమాత్మను సూచించడానికి ఉపయోగపడేటువంటి తత్వం ఏంటది? జగత్ జన్మాది. ఈ జగత్తు యొక్క జన్మ, ఈ జగత్తు కార్యం కాబట్టి జన్మ ఉండాలి. ఆ జగత్తు జన్మ యొక్క హేతువు పరమాత్మ అని, జగత్ జన్మ కారణం. అదేవిధంగా జగత్ స్థితి కారణం, జగత్ స్థితి, జగత్తు యొక్క జన్మ, జగత్తు యొక్క స్థితి, జగత్తు యొక్క లయ. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి జగత్ ధర్మం కానీ పరమాత్మ ధర్మం కాదు. జగత్తు యొక్క స్థితి కూడా జగత్ ధర్మం కానీ పరమాత్మ ధర్మం కాదు. అదేవిధంగా జగత్తు యొక్క లయ కూడా జగత్ ధర్మం. కానీ ఈ జగత్ ధర్మాలైన జగత్ సృష్టి స్థితి లయాల ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం ఏ విధంగా? కార్యకారణ సంబంధంతో. ఆ విధంగా ఇంకొక వస్తువు ద్వారా ఇంకొక వస్తువుని తెలుసుకోవడం, జగత్తు యొక్క జన్మస్థితి లయాల ద్వారా పరమాత్మను తెలుసుకోవడం తటస్థ లక్షణం అని చెప్పి. సో ఆ విధంగా ఆ విశ్వం అంటున్నప్పుడు ఆ విశ్వము యొక్క కారణంగా పరమాత్మను తెలియజేయాలనుకుంటున్నాం. అయితే ఆ విశ్వం ఎటువంటిది? విశ్వము వాస్తవంగా ఉన్నటువంటిది కాదు అని చెప్తూ ఈ పరమాత్మ ఈ జగత్తుకి అధిష్టాన కారణం, లేదా వివర్త కారణం, లేదా ఉపాదాన కారణం అని చెప్పుకోవచ్చు. జ్ఞానాన్ని ఉపాదాన కారణంగా, చైతన్యాన్ని నిమిత్త కారణంగా చెప్పుకుంటాం. కానీ బ్రహ్మయే ఉపాదాన కారణంగా కూడా చెప్పవచ్చు. బ్రహ్మయే ఉపాదాన కారణం ఇక్కడ ఆ విధంగా పరిచయం చేస్తున్నారు. దక్షిణామూర్తి పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా? ఈ విశ్వం, ఈ జగత్తు యొక్క ఉపాదాన కారణంగా, నిమిత్త కారణంగా కాకుండా ఉపాదాన కారణం, జగత్తు యొక్క అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అయితే ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్ అని చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్. ఇదేమవుతుంది? ఈ ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్, ఆ వస్తువు, ఆ కారణము కార్యరూపంగా పరిణామాన్ని పొందుతుంది. ఆ మట్టి ఏదైతే ఉందో ఆ ఘటాకారాన్ని పొందింది అని, పరిణామాన్ని పొందుతా ఉంది అని. ఆ విధంగా ఈ సాంఖ్య ద్వైత సిద్ధాంతాలు సామాన్యంగా ఆ విధంగా కార్యకార భావాన్ని పరిచయం చేస్తాయి. లోకంలో కూడా అదే విధంగా చూస్తాం. ఈ వస్తువు ఒక ఇనుప ముద్దను తీసుకొని సమ్మెట కోటలతో సమ్మెటతో దాన్ని కుడుతూ ఒక పాత్ర రూపాన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ ఇనుము పాత్రగా మారింది అని, అదే విధంగా మట్టి కుండగా మారింది అని, దాన్ని ఉపాదాన కారణం. అటువంటి దాన్ని ఉపాదాన కారణం. ఏదైతే కారణము కార్యరూపంగా మారుతా ఉందో పరిణామి ఉపాదాన కారణం. రైట్. సో బ్రహ్మ ఈ జగత్తుకి ఉపాదాన కారణం అని చెప్పినప్పుడు ఆ విధంగా పరిణామి ఉపాదాన కారణం కుదరదు. బ్రహ్మ స్వభావత నిర్వికార స్వరూపము. కాబట్టి ఇక్కడ పరిణామి ఉపాదాన కారణానికి వేరుగా వివర్త ఉపాదాన కారణం అని చెప్పుకుంటాం. వివర్త ఉపాదాన కారణము తన ఆకృతిలోనే, తన స్వరూపంలోనే, తన 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 స్వభావంలో ఉంటూనే, స్వభావాన్ని విడవకుండా, ఎటువంటి మార్పును చెందకుండా కార్యముగా అగుపిస్తుంది. కార్యంగా అవ్వదు కదా, మారడం లేదు. కారణంగానే ఉంటూనే ఎటువంటి మార్పును చెందకుండానే కార్యంలాగా ప్రతిఫలిస్తుంది, కార్యంలాగా ప్రకాశిస్తుంది, కార్యంలాగా తెలియబడుతా ఉంది. ఎలా? కారణం ఎటువంటి మార్పు లేకుండా అది కూడా ఎటువంటి కార్యంగా, తనకంటే విలక్షణమైన కార్యంగా కనిపిస్తూ ఉంది. పరమాత్మ స్వరూపం ఎక్కడ? ఈ జగత్ ఎక్కడ? ఈ పరమాత్మ స్వరూపమే జగత్తుగా కనిపించడం ఎలా అవుతుంది? అందుకని వివర్త ఉపాదాన కారణం అంటున్నప్పుడు పరమాత్మ స్వరూపం ఏ విధంగానూ మారకుండా తను ఉపాదాన కారణం చెప్పుకుంటున్నాం. పరమాత్మనే, బ్రహ్మనే ఉపాదాన కారణంగా చెప్తున్నాం. సో బ్రహ్మ ఎటువంటి మార్పును చెందకుండా ఈ జగత్తులాగా ప్రకాశిస్తూ ఉంది. ఎలా? అజ్ఞానం ద్వారా, అవిద్య ద్వారా. అజ్ఞానం ద్వారా అంటే లేని అజ్ఞాన కార్యము జగత్తు అని చెప్పడం. రైట్. సో అటువంటి అజ్ఞాన కార్యము జగత్తు. ఆ జగత్తు ఏ అజ్ఞాన కార్యం అయితే ఉందో దానికి, ఆ జగత్తు ఆ విధంగా ప్రకాశించడానికి, ఆ విధంగా తెలియడానికి ఆధారంగా, కారణంగా ఉంటున్నటువంటిది పరమాత్మ స్వరూపము. సో ఆ విధంగా కార్యకారణ భావాన్ని చెప్తున్నప్పుడు అంటే కారణం ఏముండా కార్యరూపంగా తెలుస్తున్నప్పుడు, రైట్, కార్యము కారణం అనే భావన అయితే వస్తూ ఉంది. కార్యకారణ భావం ఉంది ఇక్కడ. కార్యకారణ భావం ఉన్నా కూడా ఈ ఈ ఈ పరిణామీ కార్యకారణ భావం లేదు. సాంఖ్యులు చెప్పే పరిణామీ కార్యకారణ భావం లేదు. ఈ కార్యకారణ భావంలో విభిన్న కార్యకారణ భావాలు ఉన్నాయి. నైయాయికులు ఇక్కడ ఆరంభవాదం చెప్తారు. కార్యకారణవాదంలో కార్యము కారణం కంటే వేరుగా ఉంది,
రైట్. సో తర్వాత కార్యము ఉత్పత్తికి ఉత్పత్తికి ముందు లేకుండా ఉండి, కార్యం ఉత్పత్తికి ముందు లేకుండా ఉండి తర్వాత ఉత్పన్నమవుతాం. ఒకానొక సమయంలో కార్యము ఉంది, ఆ ఒకానొక సమయంలో కార్యము లేదు. ఆ లేని అవస్థ నుంచి ఉన్న అవస్థకి అది మారుతా ఉంది. ఆ లేని అవస్థ నుంచి ఉన్న అవస్థని పొందుతా ఉంది. ఆ విధంగా మార్పు, అది ఆరంభవాదం. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఆరంభం అవుతోంది. బిగినింగ్, దానికి ఒక ఆరంభం అంటూ, దానికి ఆది అంటూ కలిగింది. అది ఆరంభవాదం. ఈ ఆరంభవాదుడు నైయాయికుడు. దీన్నే అసత్కార్యవాదం అని కూడా. అసత్కార్యవాదం, ఇదే అసత్కార్యవాదం అవుతుంది. కార్యము కారణం కంటే కార్యం ఉత్పత్తికి ముందు ఉందా లేదా అంటే, లోకంలో సామాన్యంగా కూడా ఒక వస్తువు ఘటం ఉత్పన్నమైంది, ఉత్పత్తికి ముందు ఘటం ఉండిందా లేదా అని అంటే ఎవరైనా కూడా లేదని చెప్తారు కదా. ఘటం ఉత్పత్తికి ముందు లేదు. కులాలుడు ఆ ఘట వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు దండచక్ర ఆ దండచక్రాల ద్వారా, ఆ మృత్తిక ద్వారా, కపాలం ద్వారా వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యవహారం చేసి ఘటం ఉత్పన్నమైంది. అంతకుముందు ఘటం లేదు, లేని ఘటం ఉత్పన్నమైంది అని చెప్తారు. ఘటం అంతకుముందు లేదు, ఇప్పుడు ఉత్పన్నమైంది. సో ఆ విధంగా ఒకప్పుడు లేనటువంటి, ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి ఘటం, దాన్ని ఆరంభవాదం. ఇది నైయాయికులు చెప్పే కార్యకారణ భావం. దీనికి విరుద్ధంగా సాంఖ్యులు ఏం చెప్తున్నారు? ఈ ఘటం ఏదైతే ఉందో ఉత్పత్తికి ముందు కూడా ఉంది, ఘటం ఉత్పన్నం కాకముందు కూడా ఘటం ఉంది అని. వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా కూడా దాన్ని మనం అసత్కార్యవాదం చూసినప్పుడు అదే అసత్కార్యవాదం కంటే కూడా సరి అయింది తెలుస్తుంది. ఈ విధంగా ఘటం ఉత్పత్తికి ముందు కూడా ఉంది. ఏ విధంగా ఉంది? మృత్తికలో ఉంది. మృత్తికలో ఘటం ఎక్కడుంది? శక్తి రూపంగా ఉంది. ఘటోత్పాదన సామర్థ్యం, ఘటోత్పాదక సామర్థ్యం మృత్తికలో ఉంది. ఆ శక్తి రూపంలో, ఆ ఆ అనభివ్యక్త రూపంలో, నామరూపంగా లేనటువంటి, నామరూపంగా కాకుండా నామరూపరహితమై అంటే కార్యము యొక్క నామం. ఘటం అనే పేరు లేదు దానికి, మట్టికి. ఘటంతో జరిగే, ఘటం అనే రూపము లేదు మట్టిలో, మనకు కనిపించటం లేదు. సో ఘటం యొక్క ప్రయోజనం, అర్థక్రియాకారిత్వం మట్టిలో మనకు కనిపించదు. ఘటంలో ఏ విధంగా అయితే మనం ఒక బియ్యము నీటిలో పెట్టుకొని ఉపయోగించుకుంటున్నామో, అర్థక్రియాకారిత్వం, ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం మట్టిలో లేదు. ఇవేవి లేకపోయినా కూడా, ఈ నామరూప అర్థక్రియాకారిత్వాదులు లేకుండా కూడా ఆ ఘటము సూక్ష్మ రూపంగా, అనభివ్యక్త రూపంగా, సామర్థ్యంగా, కార్యోత్పాదక సామర్థ్యంగా మృత్తికలో ఉంది. కాబట్టి ఘటం లేదని ఎలా అంటావు? ఘటం లేదని చెప్పడానికి వీలు లేదు. ఘటం అక్కడ ఉంది. తిలలలో తైలం ఉందా లేదా? మనకు కనిపించడం లేదు. నువ్వులలో నూనె మనకు కనిపించడం లేదు, కానీ దాన్ని పిండినప్పుడు నూనె వస్తూ ఉంది. లేని నూనె ఎలా వస్తుంది? ఉన్న నూనెనే అక్కడి నుంచి వస్తుంది. అదేవిధంగా ఘటం, శిల్పి ఒక శిలను శిల్పంగా మారుస్తున్నప్పుడు ఆ మార్చిన ఆ చివరి ఫలం ఏదైతే ఉందో ఆ శిల్పము శిలలో ఉందా లేదు? లేకుండా ఎలా వస్తుంది? సో ఆ విధంగా ఈ కార్యాలన్నీ కారణంలో ఉన్నాయి, అక్కడ దాగి ఉన్నాయి, సామర్థ్య రూపంగా ఉన్నాయి, సూక్ష్మ రూపంగా ఉన్నాయి. సో కార్యము ఉత్పత్తికి ముందు కూడా ఉంది, ఉత్పన్నమైన తర్వాత ఎలాగూ ఉంటుంది, వినష్టమైన తర్వాత కూడా, వినాశనాన్ని పొందిన తర్వాత కూడా ఉంటుంది. సత్కార్యవాదం. రైట్. సో అసత్కార్యవాదం నైయాయికులు చెప్తున్నారు. కార్యం ఒకప్పుడు లేదు, లేకుండా మళ్ళీ ఇది పుట్టింది, పుట్టిన తర్వాత కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉన్న తర్వాత నాశనాన్ని పొందుతుంది, నశించిన తర్వాత లేకుండా పోతుంది. రైట్. ఆ విధంగా సామాన్యంగా లోకంలో ఆ విధంగానే చూస్తాం. కానీ విచారిస్తున్నప్పుడు కార్యం ఎక్కడి నుంచో రాలేదు, కారణంలో కార్యము దాగి ఉంది, అక్కడి నుంచే ఆ ఆ ఆ అభివ్యక్తం అవుతా ఉంది. ఆ అభివ్యక్తిని జన్మ అని, అనభివ్యక్తిని నాశనం అని. అభివ్యక్తి జన్మ, అనభివ్యక్తి వినాశనము. అది కనిపించకుండా పోవడం, అదర్శనం లోపం అని చెప్పుకుంటాం వ్యాకరణంలో. ఆ విధంగా అదర్శనం అయిపోతాం, లోపిస్తాం. సో ఆ విధంగా కార్యకారణ భావాలు, ఒకటి సత్కార్యవాదము, ఒకటి అసత్కార్యవాదం. ఈ అసత్కార్యవాదాన్ని ఆరంభవాదం అని, సత్కార్యవాదాన్ని మనం ఇక్కడ సాంఖ్యంలో చూసాం పరిణామవాదం అని. ఆ సత్కార్యవాదంలో మళ్ళీ రెండు రకాలు. పరిణామి సత్కార్యవాదం సాంఖ్యులు ప్రతిపాదించింది. వేదాంతులు ప్రతిపాదిస్తున్నటువంటి అది కూడా సత్కార్యవాదమే. కాకపోతే వీళ్ళలాగా పరిణామి సత్కార్యవాదం కాకుండా వివర్తవాదం కూడా సత్కార్యవాదంలోనే. కాకపోతే ఇంకొక ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇంకొక సోపానం. మొదటి సోపానం ఆరంభవాదం. అందరు ఆరంభవాదం నుంచే మొదలవుతారు. లేదా ఆరంభవాదం కంటే ముందు సంఘాతవాదం అని కూడా బౌద్ధులు ప్రతిపాదించింది. సంఘాతవాదం, ఏ వస్తువు కూడా
ఉత్పన్నం అవ్వడం అంటూ ఏం లేదు. అక్కడ ఉన్నవన్నీ పరమాణువులు, పృథివీ జల తేజో తేజో వాయు, నాలుగు నాలుగు రకాల పరమాణువులు. ఆ పరమాణు పుంజాలు ఏకీకృతమై ఒక ఆకారంలో నిలబడి, ఒక ఆకారంలో ఉంటూ వస్తువుగా తెలుస్తున్నాయి. అంటే అవి సంఘాతం. ఆ పరమాణు సంఘాతమే వస్తువు. ఆ సంఘాతంగా ఏర్పడి ఆ వస్తువుగా తెలుస్తున్నాయి. మళ్ళీ అవి విడిపోయినప్పుడు వస్తువు ధ్వంసం అని చెప్తున్నారు. వస్తువు యొక్క నాశనం ఏంటి? ఆ సంఘాతం విడిపోవడం. ఆ పరమాణువులు మళ్ళీ సంఘాతంగా ఏర్పడ్డప్పుడు వస్తువు ఉత్పన్నం అవుతాం. అంటే వస్తువు కొత్తగా ఉత్పన్నం అయ్యింది లేదు, అది నాశనం పొందింది లేదు. సో అన్నిటికీ ఆ కారణం పరమాణువులు అని ఆ విధంగా సంఘాతవాదం. తర్వాత ఈ నైయాయికులు సంఘాతవాదం కుదరదని ఆరంభవాదం చెప్తుంది. వాళ్ళు కూడా పరమాణువులను అంగీకరిస్తారు. పరమాణువుల యొక్క సంఘాతాన్ని కూడా సంయోగాన్ని కూడా అంగీకరిస్తారు. కానీ రెండు పరమాణువులు సంయోగాన్ని పొందినప్పుడు కొత్త వస్తువు ఇంకొకటి ఉత్పన్నమైందని చెప్తుంది. రెండు పరమాణువులు సంయోగం అయిపోతే కేవలం సంయోగమే కాదు, ఆ సంయోగాన్ని వాళ్ళు ద్వణుకమని, రైట్, మళ్ళీ ఆ ద్వణుకాలు కొన్ని కలిసినప్పుడు ఇంకొక వస్తువు త్రణుకమని కొత్త వస్తువు ఏర్పడిందని, రైట్, దారాలన్నీ కలిసినప్పుడు వస్త్రం అనే కొత్త వస్తువు ఉత్పన్నమైంది. అంతకుముందు వస్త్రం లేదు, ఇప్పుడు వస్త్రం ఉత్పన్నమైంది. కాబట్టి ఆరంభవాదం. ఈ విధంగా సంఘాతవాదము, ఆరంభవాదము, పరిణామవాదం సాంఖ్యులది. దాన్ని పరిణామవాదం, సత్కార్యవాదం అని చెప్పుకుంటున్నాము. వివర్తవాదం, పరిణామవాదం, వివర్తవాదం లేదు. ఇక్కడ మనం వివర్తవాదం చూస్తున్నాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటున్నప్పుడు వివర్తవాదం. ఈ విశ్వము నుంచి అశ్రీ దక్షిణామూర్తికి సంబంధం. ఏ విధంగా? కార్యకారణ భావమే. ఎటువంటి కార్యకారణ భావం? ఈ పరమాత్మ స్వరూపము ఆ ఈ జగత్తుకి, ఈ సంసారానికి కారణంగా ఉంటుంది. ఏ విధంగా కారణం? తను ఎటువంటి మార్పును పొందకుండా ఆ దక్షిణామూర్తిగానే అమూర్తి స్వరూపంగానే ఉంటూనే ఈ మూర్త్యాత్మక జగత్తుగా తెలుస్తున్నాడు. ఏ విధంగా తెలుస్తున్నాడు? ఇలా ఎలా కుదురుతుంది? ఎటువంటి మార్పులు లేకుండా కారణం నుంచి కార్యం ఎలా ఉత్పన్నమవుతుంది అంటున్నప్పుడు ఈ కార్యము వాస్తవంగా లేనటువంటిది. వాస్తవంగా లేనటువంటిది అంటున్నప్పుడు కూడా మనము ఇక్కడ కూడా ఈ విధంగా ఆ ఆ వివర్తవాదాన్ని చెప్తున్నప్పుడు కూడా, సత్కార్యవాదాన్ని చెప్తున్నప్పుడు కూడా వస్తువు అసలుకే లేదు అని చెప్పటంలే. వస్తువు అసలే లేదు అని చెప్పటంలే. రైట్. సో వస్తువు అసలే లేదు, ప్రపంచం అసలే లేదు అంటే ఏ విధంగానూ లేదు అంటే శూన్యవాదం అయిపోతుంది. రైట్. తెలుస్తా ఉంది, కనిపిస్తా ఉంది, వ్యవహారానికి విషయం అవుతా ఉంది. కానీ ఆ వస్తుతః స్వతంత్రంగా లేదు, స్వతంత్రంగా తన స్వసత్తాతో నిలబడి లేదు. అంటే ఇండిపెండెంట్ రియాలిటీ కాదు, స్వతంత్ర తత్వం కాదు, అది డిపెండెంట్ రియాలిటీ. రైట్. పరమాత్మ చైతన్యం మీద ఆధారపడి ఉంది అని చెప్పడమే మిథ్యా. అది లేదు, లేని జగత్తు అంటున్నప్పుడు, లేని జగత్తు అంటే స్వతంత్రంగా లేని జగత్తు. ఈ ఈ ద్వైతులు ఏ విధంగా అయితే ప్రతిపాదిస్తున్నారో ఆ విధంగా స్వతంత్రంగా లేనటువంటి జగత్తు. వాళ్ళు జగత్ స్వతంత్రంగా స్వతహాగానే అది తన కారణం అంటే తనకు ప్రత్యేకంగా ఒక ఉపాదాన కారణం ఉంది, పరమాణువుల నుంచి ఉత్పన్నమైందని. లేదా సాంఖ్య సిద్ధాంతులు ఈ విధంగా ప్రధానం ఏదైతే ఉందో ప్రధానం నుంచి ఈ విధంగా ఆవిర్భవించింది జగత్తు అని. ప్రధానం నుంచి జగత్ ఆవిర్భవిస్తే బ్రహ్మ నుంచి జగత్ ఆవిర్భవించినా, ప్రధానం నుంచి జగత్ ఆవిర్భవించినా ఏం భేదం ఉంది? భేదం ఇంత మాత్రమే. ప్రధానం నుంచి ఆవిర్భవించినప్పుడు దానికంటూ ఒక ఉపాదాన కారణం స్వతంత్రంగా ఉంది. ద్రష్ట, సాంఖ్యంలో కూడా ద్రష్ట ఉన్నాడు కదా, పురుష చైతన్యం. ఆ పురుషుడి కంటే కూడా వేరుగా స్వతంత్రంగా పురుషుడి యొక్క ప్రమేయంతోనే సంసారం ఏర్పడుతా ఉంది అక్కడ కూడా. అయితే ఆ మూల కారణం ప్రధానం పురుషుడి ప్రమేయంతో లేదు. పురుషుడి ప్రమేయం ఏమీ లేకుండానే ప్రధాన మూల కారణం ఉంది. ఆ మూల కారణం, జగత్తుకి మూల కారణం ప్రధానం పురుషుడితో సంబంధాన్ని కలిగి ఈ మహతిత్యాది రూపాలుగా పరిణామాన్ని పొందుతా ఉంది. మహతిత్యాది రూపాలుగా పరిణామాన్ని పొందడంలో పురుషుడి సహకారం ఉంటుంది. రైట్. పురుషుడి ప్రమేయం ఉంది అక్కడ. అందుకని సంసారానికి వాళ్ళు కూడా పంగ్వంద న్యాయం చెప్తున్నారు. పంగ్వంద న్యాయం అంటే ఒక గుడ్డి వ్యక్తి, ఒక కుంటి వ్యక్తి, కళ్ళు లేని వాడు చూడలేడు. సో జ్ఞానం లేదు. కళ్ళు అంటే జ్ఞానేంద్రియాలు అన్నారు. సో జ్ఞానేంద్రియ అంటే జ్ఞానం అన్నారు. జ్ఞానశూన్య, జ్ఞానం లేనే లేదు, ఎటువంటి చైతన్యము లేదు, కానీ పని చేయగలడు. కర్మేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు మాత్రమే లేవు కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కాబట్టి పని చేయగలడు. ఇంకొకడు కాళ్ళు లేవు, కాళ్ళు అంటే కర్మేంద్రియాలు, అంటే క్రియా సామర్థ్యం లేదు, నిష్క్రియా స్వరూపము, కానీ జ్ఞానం ఉంది.
సో ఈ వీళ్ళిద్దరూ కలిసి వ్యవహారం చేయగలరు. ఏ విధంగా అయితే కాళ్ళు లేని వ్యక్తి, ఈ కళ్ళు ఉన్న వ్యక్తి భుజాల మీద కూర్చున్నప్పుడు, రైట్, వాడు కాళ్ళు లేవు కానీ కళ్ళు ఉన్నాయి కాబట్టి వాడు చూస్తున్నాడు, జ్ఞానం కలుగుతోంది వాడి ద్వారా. ఈ కాళ్ళున్న వ్యక్తి వాడిని అటు ఇటు తీసుకువెళ్ళదు అని ఈ రెండు శక్తులని విభాగం చేసి వేరు చేసి పురుషుడిలో జ్ఞానశక్తి, తర్వాత ప్రకృతిలో క్రియాశక్తిని పెట్టి సంసారం ఈ రెండింటి యొక్క సహకారం ద్వారా పంగువంద న్యాయంతో సంసారం ఈ విధంగా నడుస్తుంది అని చెప్పడం, అది సాంఖ్య సిద్ధాంతం. రైట్. సో అక్కడ జగత్తుకి ఒక ప్రధాన కారణాన్ని ఇచ్చి, మూల కారణాన్ని, ఒక ప్రధాన కారణాన్ని జగత్తులో భాగంగానే ఉంటూ, రైట్, ఆ చైతన్య స్వరూపానికంటే వేరుగా, అందుకని రెండు కూడా స్వతంత్ర సత్తా అయిపోతున్నాయి. జగత్తు ఒక స్వతంత్రంగా ఉందని, ఆ పురుషుడు ద్రష్ట స్వతంత్రంగా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఈ విధంగా భేదం చెప్పడం, అది వాస్తవిక సృష్టి అని. నైయాయికులు కూడా అదే విధంగా కొంచెం భేదంతో అక్కడ ప్రధాన స్థానంలో వాళ్ళు పరమాణువులు చెప్తున్నారు. పృథ్వీ జల తేజో వాయు పరమాణువులు, ఆకాశం, ఇవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా సృష్టి జరుగుతూ ఉంది. అక్కడ సృష్టికి ఒక యథార్థత, ఒక వాస్తవికత ఏర్పడతా ఉంది. అది కుదరదు, అది ఆ విధంగా కుదరదు. సృష్టి గనక వాస్తవంగా యథార్థంగా తన స్వతంత్రంగా గనక ఉంటే, పురుషుడి యొక్క అధీనంలో లేకుంటే, దాని ప్రకాశన సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎలా తెలుస్తూ ఉంది? ఈ సుషుప్త అవస్థలో ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నది? స్వప్నావస్థలో ఎలా మాయమైపోయింది? ఉన్న వస్తువు అంటున్నప్పుడు సత్య వస్తువు, ఆ వస్తువు సత్యమైతే మూడు కాలాల్లో ఉండాలి. సత్యమైన వస్తువుకి అభావం ఎలా కుదురుతుంది? నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. ఒక సత్ వస్తువు, వాస్తవంగా ఉన్న వస్తువు, దానికి అభావం ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అదర్శనం ఎక్కడి నుంచి వస్తుంది? అదర్శనానికి హేతు ఉండాలి కదా. ఏదో కారణం చేత అది కనిపించకుండా పోతా ఉంది, లేకుండా పోతా ఉంది. లేకుండా ఎలా పోయింది? లేకుండా పోయినప్పుడు మళ్ళీ ఉత్పత్తికి కూడా కారణం ఉండాలి. ఏదైతే వస్తువు లేకుండా పోతుందో అది ఉత్పన్నం మళ్ళీ వాళ్ళు ఉత్పత్తి కారణం ఉండాలి. ఏం కారణం అది? స్వతంత్రం అంటున్నారు ఒక పక్కన, వస్తువు స్వతంత్రంగా ఉంటుంది అని చెప్తున్నారు ఒక పక్కన, ఇంకొక పక్కన అదే వస్తువు ఉత్పత్తి నాశాలను కూడా పొందుతుందని చెప్తారు. అలా ఎలా కుదురుతుంది? అందుకని నైయాయికులు ఏం చేస్తున్నారు అక్కడ? ఈ అనేక విషయాలను, పృథివీ జల తేజో వాయు పరమాణులు నిత్యాలని చెప్తారు. రైట్. సమాధానం లేదు కాబట్టి అక్కడ ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయని సమాధానం లేదు కాబట్టి నిత్యం అని చెప్పడం కదా. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశం నిత్యంగా ఉంది. సో నిత్యంగా ఉన్న వాటిని అటు ఇటు కదిలించి అటు ఇటు మార్పులు చేసి పరమాత్మ ఈ సృష్టిని కల్పించాడు అని చెప్పడం. రైట్. సో అదే విధంగా సాంఖ్యులు కూడా ఈ విధంగా ఆకాశాది తత్వాలు, ఇన్ని తత్వాలను నిత్యంగా కల్పించకుండా ఒక ప్రధాన తత్వాన్ని కల్పించారు. అయితే ప్రధాన తత్వాన్ని వాళ్ళు వికారిగా కల్పించారు, నిత్య వికారి. చలంచ గుణ వృత్తం, గుణం, త్రిగుణాల యొక్క స్వభావం చలం, చలనం, నిరంతరంగా మార్పును చెందుతూనే ఉంటాయి. ప్రళయావస్థలోనూ మార్పును చెందుతూ ఉంటాయి, సృష్టి అవస్థలోనూ మార్పును చెందుతూ ఉంటాయి. సదా మార్పును చెందుతూ మార్పు చెందుతూనే ఉంటూ ఉంటాయి అవి ఆ విధంగా. రైట్. సో ప్రళయావస్థలో కూడా సత్వగుణం సత్వగుణంగా మారుతూ ఉంటుంది, రజోగుణం రజోగుణంగానే ఉంటూనే మారుతూ ఉంటుంది, తమోగుణం తమోగుణంగా, అంటే తమోగుణ పరిమాణం అదే పరిమాణంలో ఉంటూ మారుతూ ఉంది. సత్వరజస్తమో గుణాలు ఈక్విలిబ్రియంలో, అంటే ఒక సమస్థితిలో ఉంటున్నాయి అవి. వాటి సమతౌల్యం అని చెప్తున్నాం కదా. ఆ ఆ ఆ సమతౌల్యత అనేది ఆ మారకుండా, ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవ్వకుండా అదే అవస్థలో అలా కొనసాగిపోతూ ఉంటే ప్రళయం. అలా కాకుండా వాటిలో సమస్థితి భంగమైనప్పుడు సృష్టి కలుగుతా ఉంది. ఆ విధంగా నిత్య పరిణామి ప్రకృతి. పరిణామి అన్నప్పుడు లోకంలో మనకు తెలుస్తూ ఉంది, ఏదేదైతే వికారాన్ని పొందుతుందో అవన్నీ నాశనాన్ని పొందుతున్నాయని. అది లౌకిక న్యాయం, లోకసిద్ధ న్యాయం. దాన్ని వాళ్ళు పక్కన పెడుతున్నారు. లోకసిద్ధ న్యాయాన్ని పక్కన పెట్టి ఈ ప్రధాన తత్వం మాత్రం, మిగతావన్నీ కూడా పరిణామీ తత్వాలన్నీ వినాశి అయినప్పటికీ కూడా ఈ తత్వం ఒకటి, ఈ ప్రధాన తత్వం వికారి గాని వినాశి కాదు అని. ఈ విధంగా విరుద్ధ కల్పనలు, అంటే లోకంలో మనకు సామాన్యంగా తెలిసే విషయాలకు విరుద్ధంగా కల్పన చేయాల్సిన అవసరం వస్తూ ఉంది జగత్తుని వాస్తవంగా నిలబెట్టడానికి. జగత్తుకు ఒక వాస్తవ ఉపాదాన కారణం ఉంది అని దాన్ని వాస్తవంగా నిలబెట్టడానికి ఆ కల్పనలు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ వేదాంతంలో వివర్త ఉపాదాన కారణం చెప్తూ ఈ జగత్ మూడు కాలాల్లో ఉన్నది ఎటు కాదు. ఎవరు కూడా జగత్తుని త్రికాల అబాధ్యం అని ఎవరు చెప్పలేరు. సాంఖ్యులు చెప్పరు, నైయాయికులు చెప్పరు. ఈ ఇతర ద్వైత వేదాంతంలో కూడా ద్వైత దర్శనాలు చాలా ఉన్నాయి. అంటే
అంటే వేదాంతంలో ద్వైత దర్శనాలు అంటే సామాన్యంగా వేదాంతము అని చెప్పినప్పుడు అద్వైత వేదాంతం అని చెప్పుకుంటాం. కాకపోతే విశిష్టాద్వైతం అని, ద్వైతం అని ఈ విధంగా క్వాలిఫై విశేషణాలు జోడించినప్పుడు, సరే రైట్, ద్వైత వేదాంతం అంటున్నప్పుడు అక్కడ కూడా ద్వైత సిద్ధాంతాలు చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ప్రపంచాన్ని ఎవ్వరు కూడా ఇది త్రికాల అబాధ్యం, వాస్తవం, పారమార్థికం, సత్యం అని ఆ విధంగా చెప్పలేరు. ఆ విధంగా ఎవరు అంగీకరించరు కూడా. అనిత్యమని చెప్తారు, ఉత్పత్తి నాశాలు ఉన్నాయని చెప్తారు. ఉత్పత్తి నాశాలు ఉన్నాయి కానీ మిథ్య కాదు అనేసి. అయితే వేదాంతంలో సత్యం అనే పదానికి నిర్వచనం ఏంటి? త్రికాలాబాధ్యత్వం సత్యత్వం. మూడు కాలాల్లో ఉన్నటువంటి తత్వము. మూడు కాలాల్లో ఏ విధంగా ఉంది? ఎటువంటి మార్పును చెందనటువంటి మూడు కాలాలు ఉంటున్నప్పుడు సృష్టి స్థితి లయ కాలాలు. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పుకుంటాము. భూత భవిష్యత్ వర్తమానాలు అంటే సృష్టి దృష్ట్యా. సృష్టికి భూతకాలం ఏంటి? ప్రళయావస్థ, ఉత్పత్తికి ముందు అవస్థ. వర్తమాన అవస్థ ఏంటి? స్థితి అవస్థ. భవిష్యత్ అవస్థ అయిన తర్వాత ఏమవుతుంది? ప్రళయాన్ని పొందుతుంది. సో లయావస్థ. సో ఆ విధంగా సృష్టి స్థితి లయావస్థలు. ఈ సృష్టి స్థితి లయలు ఇవే మూడు కాలాలు. ఈ మూడు కాలాలలో కూడా ఎటువంటి వికారాన్ని పొందనటువంటి ఆ డెఫినేషన్, ఆ నిర్వచనం, ఆ లక్షణం జగత్తుకి కుదరనే కుదరదు. ఏ దర్శనంలో కూడా కుదరదు. ఎవరు దాన్ని అంగీకరించలేరు, ఎవరు దాన్ని నిరూపించలేరు ఆ విధంగా. అందుకని ఇతర దార్శనికులు సత్యం యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా అంగీకరించరు. వాళ్ళు సత్యం అంటే అర్థక్రియాకారిత్వం చెప్తారు. అర్థక్రియాకారిత్వం సత్యత్వం. ఏ వస్తువు నుంచి అయితే మనం కించిత్ ప్రయోజనాన్ని పొందుతున్నామో అది సత్యము అని వాళ్ళ నిర్వచనం. ఇక్కడ మనం సత్యం అని చెప్తున్నప్పుడు త్రికాలబాధ్యం, పరమాత్మ సత్యస్వరూపము, దక్షిణామూర్తి పారమార్థిక స్వరూపం అని చెప్తున్నప్పుడు పారమార్థిక స్వరూపం అంటే త్రికాలబాధ్యం, మూడు కాలాల్లో, సృష్టి స్థితి లయ కాలాల్లో ఎటువంటి మార్పును చెందకుండా ఉన్నటువంటి తత్వం. ఆ విధమైన తత్వం కాదు విశ్వం. ఆ విధమైన తత్వం కాదు ఇది. ఆగమాపాయి. ఆగమాపాయి అంటే వస్తూ పోతూ ఉన్నటువంటిది, అంటే ఉత్పత్తి నాశాలు కలిగినటువంటిది. ఉత్పత్తి నాశాలు ఏ తత్వానికైతే చెప్తున్నామో ఆ తత్వాన్నే మిథ్య అంటుంది. మిథ్య అంటే అంత మాత్రం. ఉత్పత్తి నాశాలు కలిగినటువంటి, స్వతంత్రము కానటువంటి, జ్ఞాన నివర్త్యం అని ఇంకొక లక్షణం మిథ్యాత్వానికి. జ్ఞానము చేత తొలగేటువంటి, తొలగుతున్నటువంటి, తొలగబడేటువంటి తత్వం. ఏ విషయమైతే జ్ఞానం చేత బాధించబడుతుందో అది మిథ్య. జ్ఞాన నివర్త్యత్వం మిథ్య. దేన్నైతే సత్ అంటే త్రికాల అబాధ్యం అని చెప్పలేము, అదే సమయంలో దేన్నైతే గురువుకే లేదు ఇది అని కూడా చెప్పలేము. సదసద్భ్యాం భిన్నం, సదసద్ విలక్షణం. సత్తు కాదు, అసత్తు కాదు. ఇది సత్తు అని చెప్పలేము, అసత్తు అని చెప్పలేము. అలాగని సదసత్ స్వరూపాలు ఏవి లేవు లోకంలో. ఒకే వస్తువుల విరుద్ధ ధర్మాలు ఉండవు. సో సదసత్ సత్వం అని, తత్వం అని కూడా చెప్పలేము. సో సత్తు కాకుండా, అసత్తు కాకుండా, సదసత్ కాకుండా ఇంకేముంటుంది? సద్విలక్షణం, అసద్విలక్షణం. నా సత్ నా అసత్. అది మిథ్యాతత్వం. సో మిథ్య అంటున్నప్పుడు నా సత్ నా అసత్ ఇది మిథ్య అని. ఇవన్నీ మిథ్యాతత్వానికి నిర్వచనాలు. అటువంటి మిథ్య జగత్ అని చెప్పడానికి ఇక్కడ దృష్టాంతం చూపిస్తున్నారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఈ ఒక పెద్ద దర్పణంలో ఈ నగరం అంతా కనిపిస్తున్నట్లు. మనము ఈ ట్రాఫిక్ లో ఈ ఈ ఈ ఈ ట్రాఫిక్ లో అక్కడక్కడ కొన్ని కూడళ్ళు ఉంటాయి, కొన్ని అక్యూట్ టర్నింగ్స్ ఉంటాయి. అక్కడ ఒక అద్దం పెడతారు, రైట్. ఆ వచ్చిపోయే వాళ్ళకి ఇటు నుంచి వచ్చేవాడికి అటు నుంచి వచ్చే ఆ ట్రాఫిక్ కానీ, అటు నుంచి వచ్చేవాడికి ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ అని కనిపిస్తుంది. అక్కడ ఎక్కడ కనిపిస్తాం? దర్పణంలో కనిపిస్తుంది, రైట్. ఈ ఈ విధంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు, ఈ కార్ ఇత్యాదులు నడుపుతున్నప్పుడు రియర్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి. ఆ మిర్రర్ లో నుంచి మనకు వెనకాల ఉన్న జగత్ అంతా కూడా కనిపిస్తాం. ఆ జగత్తు ఏదైతే ఉందో ఆ అద్దంలో కనిపిస్తున్నటువంటి జగత్తు, అద్దంలో ఏం కనిపిస్తుంది? ప్రతిబింబం. ఆ ప్రతిబింబం చూసి మనము ఆ ఆ డ్రైవింగ్ ని అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాం, రైట్. ఆ ప్రతిబింబాన్ని చూసి వ్యవహారం చేయగలుగుతున్నాం. ఈ ప్రతిబింబాన్ని చూసి ఒక సరైన నిర్ణయానికి రాగలుగుతున్నాం. ఏం చేయాలి ఇప్పుడు, ఎటు వెళ్ళాలి, ఎటువైపు తిప్పాలి, ఎటువైపు వెళ్ళాలి అనే ఆ నిర్ణయాలన్నీ చేయగలుగుతున్నాం. అంటే ఆ దర్పణ దృశ్యం, దర్పణంలో ఉన్నటువంటి నగరం వాస్తవమా? అదేం వాస్తవం కాదు. వాస్తవం కాకపోయినప్పటికీ కూడా వ్యవహారయోగ్యంగా కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ దర్పణం ఏది లేకుండా మనకి ఏదైతే కనిపిస్తా ఉందో ఈ నగరం అంతా, ఈ ప్రపంచం అంతా, ఇదంతా కూడా వాస్తవానికి దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, దాంతో సదృశమైనటువంటిది. అంటే వాస్తవంగా లేనటువంటి దర్పణంలో ఆ అద్దంలో కనిపించే ఆ దృశ్యాలన్నీ కూడా
వాస్తవం కాదని మనం అంగీకరిస్తాం. వాస్తవానికి అవి వర్చువల్ ఇమేజెస్ అని చెప్పుకుంటారు కదా. అంటే దాని ప్రతిబింబం కూడా వాస్తవంగా లేదు దర్పణంలో. ఎదురుగా కనిపిస్తున్న ఈ వెనకాల ఉన్నటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబం ఏదైతే దర్పణంలో పడింది అంటున్నామో ఆ ప్రతిబింబం వాస్తవంగా లేదు అక్కడ. రైట్. దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. వర్చువల్ ఇమేజ్ అంటే ఆ వెనకాల నుంచి వస్తున్నటువంటి సూర్యకిరణాలు అక్కడ ఆ రెండు కలవవు. ఆ రెండు కలిసి కన్వర్ట్ అయితే అక్కడ 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 ప్రతిబింబం ఏర్పడాలి. కలవవు అవి. ఆ వెనకాల స్థలం ఏం లేదు. దర్పణం వెనకాల స్థలం ఏం లేదు అక్కడ. అక్కడ ఏ వస్తువు కనిపించలేదు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి మన కళ్ళలో పడి కంటిలోనే కనిపిస్తాయి ఆ వస్తువులు. వెనకాలన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ దర్పణం ద్వారా మన కళ్ళలోనే కనిపిస్తాయి. రైట్. సో ఆ విధంగా దర్పణంలో ఏ వస్తువు లేదు వాస్తవానికి, కానీ వ్యవహార యోగ్యం మాత్రం అవుతా ఉంది. రైట్. సో వ్యవహార యోగ్యం అవుతా ఉంది. ఆ విధంగానే ఇక్కడ కనిపించే బాహ్యంలో మనకు దర్పణం ఏమి కనిపించకపోయినా సాక్షాత్తుగా చక్షురాది ఇంద్రియాల ద్వారా కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధ ప్రపంచమంతా ఏదైతే ఉందో ఇది దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణంలో కనిపించే నగరంతో పోల్చదగినటువంటిది. ఏ విషయంలో పోలుస్తున్నాము? రెండు విషయాలు పోలుస్తున్నాం. దర్పణంలో ఉండే ఉండే ప్రపంచము లేదు అని తెలుస్తా ఉంది. వాస్తవంగా దానికి స్వసత్తా లేదు. దానికి ఒక సత్తా అంటూ లేదు. అంత మాత్రం చేత గురువుకే లేకుండా పోయిందని కూడా కాదు. గురువుకే లేకుండా పోయిందని కూడా కాదు. దానితో వ్యవహారం జరుగుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. అది జ్ఞానానికి విషయం అవుతా ఉంది. సో జ్ఞాన విషయత్వం, వ్యవహార యోగ్యత్వం ఇవన్నీ ఉన్నాయి. సో మనకు లోకంలో జరిగే సకల వ్యవహారాలు ఇవి యథాతథంగా అనుమోదించబడ్డాయి. ఇప్పుడు వీటిని అనువాదం అంటే లోకానుభవాన్ని దేన్ని మనం తిరస్కరించట్లే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పినప్పుడు, జగత్తు లేదు అని చెప్తున్నప్పుడు, ఆ జగత్తు లేదు అన్నప్పుడు దేనైనా మనం తిరస్కరిస్తున్నామా? దేన్ని తిరస్కరించట్లే. అంటే జీవుడి యొక్క అనుభవాలను వేటిని కూడా మనం కొట్టిపడేయట్లే. ఇవి లేనే లేదు అని కొట్టిపడేయట్లే. రైట్. ఒక శూన్యవాదంగా ఏ వస్తువు లేనే లేదు ఇక్కడ అంటున్నప్పుడు వస్తువే లేకుంటే వ్యవహారం ఎలా కుదురుతుంది? దాన్ని 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 నువ్వు చెప్పాల్సి ఉంటుంది. వస్తువు లేకుండా వ్యవహారం ఎలా కుదురుతా ఉంది? అలా వస్తువు లేదు అనటంలే. వస్తువు వాస్తవంగా లేదు. వాస్తవంగా లేకుండా అది కనిపిస్తా ఉంది అజ్ఞానం ద్వారా. ఏ విధంగా అయితే దర్పణంలో ఉన్న వస్తువు వాస్తవంగా లేదు అక్కడ, వెనకాల ఉందనే విషయం తర్వాత. అది వెనకాల విషయం ఆ ప్రతిబింబానికి ఒక ఆధారం ఉందంతే. దర్పణంలో ఆ వెనకాల వస్తున్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. లేని వస్తువు అంటే ఇవి లేని వస్తువులు కనిపిస్తున్నాయా, ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయా అనేది ప్రశ్న కాదు. ఆ దర్పణంలో కనిపిస్తున్న వస్తువులు వాస్తవంగా ఉన్నాయా లేవా, ఎక్కడ కనిపిస్తున్నాయో అక్కడ ఉన్నాయా లేవా అనేది ప్రశ్న. దర్పణంలో కనిపించే వస్తువులు ఎక్కడ కనిపిస్తున్నాయో అక్కడ వాస్తవంగా లేవు. అవి ఇంకెక్కడో ఉన్నాయనేది భావన, అది అలా ఉండని. ఇంకెక్కడో ఉన్నాయనేది భావన అలా ఉండని. అది ఏంటి? ఇంకెక్కడో ఉన్న వస్తువు ఏంటిది? అది ఈ దర్పణంలో కనిపించే వస్తువుకి ఆధారం. సో దర్పణంలో కనిపించే వస్తువులకు ఒక ఆధారం ఉంది. ఆధారం ఉంది, కానీ వాస్తవంగా అక్కడ వస్తువు లేదు, కానీ వ్యవహార యోగ్యం ఉంది. అదే విధంగా ఈ ఈ నగరి ఈ విశ్వమంతా ఏదైతే ఉందో దీనికి ఒక ఆధారం ఉంది. దీనికి ఆధారం లేదని మనం చెప్పడం లేదు కదా. దర్పణంలో ఉన్న నగరానికి ఏ విధంగా ఆధారం ఉందో అదే విధంగా ఈ విశ్వానికి, ఈ దృశ్యమాన విశ్వానికి శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైన ఈ ప్రపంచానికి అంతా కూడా విషయం అంటూ, ఆధారం అంటూ ఉంది. ఆధారం ఎవరు? చైతన్య స్వరూపమే, ఆ బ్రహ్మస్వరూపమే ఆధారంగా ఉంది. పూర్వ సంస్కారాలు ఉన్నాయి. అనాది కాలంగా నడుస్తున్న సంస్కారాలు ఉన్నాయి. నిన్న ఏ ఏ విషయాలను మనం స్మరించామో, వ్యవహరించామో సంస్కార రూపంగా అవి ఈరోజు ఉన్నాయి. ఉంటూ ఈ విషయాలను మళ్ళీ దృఢపరుస్తున్నాయి. సో ఇక్కడ హేతువులు ఉన్నాయి, కానీ వాస్తవంగా ఉందా లేదా అనే అంశంలో దృష్టాంతం ఎప్పుడు కూడా ఏకదేశీయం. సో ఏకదేశీయంగానే తీసుకోవాలి దృష్టాంతం. రైట్. సో ఏకదేశీయం కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా ఈ దృష్టాంతం ఏకదేశీయంగా తీసుకొని ఈ విశ్వము దర్పణంలో కనిపించేటువంటి లేనటువంటి నగరం వంటిది. మరి ఎక్కడ ఉంది ఇది? దర్పణంలో ఉండే విషయాలు వెనకాల ఉన్నాయంటున్నాం కదా. ఇక్కడ ఎక్కడున్నాయి? నిజాంతర్గతం ఆత్మయందు, ఆత్మస్వరూపములోనే. వాస్తవంగా ఇదంతా కూడా ఆత్మస్వరూపము ఎందే, ఆ చైతన్య స్వరూపములోనే ఉంటున్నాయి. కార్యము కారణం కంటే వేరుగా లేదు. రైట్. సో కార్యము కారణం కంటే వేరుగా లేదు. వేరుగా లేకుండా ఎక్కడుంటుంది? కారణంలోనే ఉంటుంది. సో ఈ విశ్వం కార్యం, దీనికి కారణం ఏంటి? ఆ చైతన్య స్వరూపం అని చెప్పుకుంటున్నాము. సో ఆ చైతన్య స్వరూపమైన కారణంలోనే ఈ విశ్వం అనే కార్యం ఉంది. కాబట్టి నిజాంతర్గతం, నిజ అంటే నిజంగా, అంతర్గతం
ఆ చైతన్య స్వరూపంలోనే ఆ ఆ ఆ వ్యక్తమయ్యింది, అభివ్యక్తమయ్యింది అని. రైట్. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. వాస్తవంగా అది ఇక్కడే ఈ ఆత్మస్వరూపంలోనే అభివ్యక్తమై ఉంది. రైట్. అయితే ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు ఆ దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నప్పుడు ఆత్మస్వరూపంలో ఏ విధంగా ఉంది? ఆత్మస్వరూపంలో సత్తారూపంగా, స్ఫూర్తి రూపంగా, ఆనంద స్వరూపంగా ఈ ఈ జగత్తులో 5 అంశాలు ఉన్నాయని చెప్పుకుంటాం. నామరూపం, నామము రూపము 2 అంశాలు అది తెలుస్తూనే ఉన్నాయి. ఈ నామరూపాలు కాకుండా ఇంకొక 3 అంశాలు: అస్థి భాతి ప్రియం. అస్థి భాతి ప్రియం నామరూపం చ పంచకం. పంచదశ చెప్పుకుంటాము. సో అస్థి భాతి ప్రియం అనే 3 అంశాలు, నామరూపాలు అనేటువంటి ఇంకొక 2 అంశాలు, 5 అంశాలు. ఈ 5 అంశాలు జగత్తు. ఈ 5 అంశాలలో ఈ నామరూపాన్ని ఈ విధంగా కల్పితం అని చెప్తున్నాము. దాని ఆధారం నిజాంతర్గతం. నిజాంతర్గతం అన్నప్పుడు ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపంలో అంతర్గతంగా ఏ విధంగా ఉంది? ఆ మిగిలిన 3 అంశాల రూపంగా, సచ్చిదానంద స్వరూపంగా. అస్థి భాతి ప్రియం, ఘటో అస్థి, ఘటో భాతి. రైట్. ఘట మమ ఇష్టం, ఘటం మమ ఇష్టం. ఘటం నాకు ఇష్టమైనటువంటిది. ఇష్టమైనటువంటిది అంటే ప్రయోజనాన్ని చేకూరుస్తా ఉంది. దానివల్ల ఏదో ప్రయోజనం ఉంది. ప్రయోజనం అంటే ఏమవుతుంది చివరికి? ప్రయోజనం, అన్ని ప్రయోజనాలు చివరికి అంతతో గత్వా సుఖం గాని దుఃఖ నివృత్తి గాని చెప్పుకోవాలి. సుఖ స్వరూపంగానో దుఃఖ నివృత్తి స్వరూపంగానో చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్. సో సుఖం అంటే ఆనంద ప్రాప్తి, అదేవిధంగా దుఃఖ నివృత్తి. ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఈ 2 అంశాలుగా ఉంటాం. రైట్. సో ఆ విధంగా అది ప్రయోజనం. సో సకల వస్తువులు ఆ ప్రయోజనం ఉంది. సో సత్ చిత్ ఆనంద స్వరూపం, ఈ 3 అంశాలు అందులో ఉంది. సత్స్వరూపము, చిత్ స్వరూపము, ఆనంద స్వరూపము. సత్స్వరూపం అస్థి అని తెలుస్తా ఉంది. ఘటో అస్థి, పటో అస్థి, అస్థి అని తెలుస్తా ఉంది. చిత్ స్వరూపము భాతి, ఘటో భాతి, ఘటము తెలుస్తా ఉంది మనకు. ఘట జ్ఞానం కలుగుతా ఉంది, ఘటో భాతి. అదేవిధంగా ఘట ఘటము ద్వారా కలిగేటువంటి ఉపలబ్ధి, ఆ ఉపలబ్ధి సుఖం, దుఃఖ నివృత్తి కానీ సుఖ ప్రాప్తి కానీ ఆ విధంగా తెలుస్తాం. అది ఆనంద స్వరూపమే. సుఖ ప్రాప్తి అన్నా దుఃఖ నివృత్తి అన్నా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ యొక్క ఆనంద అంశము. రైట్. ఆనంద స్వరూపం, ఆనంద రూపము, ఆత్మానంద రూపమే ఆ ఉపాధుల ద్వారా, ఆయా ఆయా భిన్న ఉపాధుల ద్వారా అభివ్యక్తం అవుతామని తత్తత్ విషయజన్య సుఖంగా అభివ్యక్తం అవుతాం. రైట్. ఆ విధంగా నిజాంతర్గతం, ఆత్మస్వరూపంలో లీనమై ఉంది. ఈ విధంగా ఆత్మస్వరూపంలోనే వాస్తవంగా ఉంది. ఈ విధంగా బీజాత్మకంగా, సామర్థ్య రూపంగా, విశ్వాన్ని ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యం. ఏంటా సామర్థ్యం? సచ్చిదానందం, అస్థి భాతి ప్రియం. ఇదే సామర్థ్యం కదా. జగత్తంతా అస్థి 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 అని తెలుస్తా ఉందా? నాస్తి నాస్తి అని తెలుస్తా ఉందా? అస్థి అస్థి అనే తెలుస్తా ఉంది. నభాతి నభాతి అని తెలుస్తా ఉందా? భాతి భాతి అని తెలుస్తా ఉందా? భాతి భాతి అనే తెలుస్తా ఉంది. అదే విధంగా ఆనందం కూడా. అస్థిభాతి విషయాలు స్పష్టంగా అనుభవానికి వస్తాయి. ఆనందం అనే దాన్ని అర్థక్రియాకారత్వం, అర్థక్రియాకారత్వం అంటే ప్రయోజనం అని తెలుసుకోవాలి. ప్రయోజనం అంటున్నప్పుడు సకల వస్తువులు ఏదో ఒక ప్రాణికి ఎక్కడో ఒక చోట ఉపయోగకారిగానే ఉంటుంది అని ఆ విధంగా ఆనంద స్వరూపం. అది నిజాంతర్గతం. అటువంటి ఆ ఆ విశ్వము ఎలా తెలుస్తా ఉంది? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజాంతర్గతం. కానీ ఎలా తెలుస్తా ఉంది? బహిరివోద్భూతం, బాహ్యంలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. రైట్. ఇది వివర్తం. అంటే ఆ ఆత్మస్వరూపంలోనే ఈ జగత్తు ఆత్మస్వరూపమే. జగత్తంతా కూడా సంసారసారం పరమాత్మ, సంసారం యొక్క సారం పరమాత్మ. ఊర్ధ్వమూలం అవాక్షాక, ఊర్ధ్వమూలం అధశాఖ అవాక్షాఖ అని చెప్తున్నప్పుడు, అధశాఖ గీతా శ్లోకం కదా. సో అధశాఖ అని చెప్తున్నప్పుడు ఈ సంసార వృక్షం ఒక పెద్ద వట వృక్షం లాగా. కానీ ఎటువంటి వట వృక్షము? దాన్ని తిరగేసినటువంటి వట వృక్షం లాగా. దాని మూలం ఊర్ధ్వం, దాని మూలము పవిత్రం, ఊర్ధ్వం, శ్రేష్టం, ఉత్కృష్టం, నిర్వికారం. సంసారం అంతా వికారంగా కనిపిస్తా ఉంది. ఆ నిర్వికార చైతన్యమే దాని మూలం, దాని సారం. ఆ విధంగా నిజాంతర్గతం. కానీ ఎలా తెలుస్తా ఉంది? బహిరివోద్భూతం, బాహ్యంగా ఉంటున్నప్పుడు, బాహ్యంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దేనికి బాహ్యంగా? బాహ్యము అభ్యంతరము, బాహ్యాభ్యంతరం అని చెప్తున్నప్పుడు ఒక అవధి ఉండాలి. ఈ అవధి ఉండి దీనికంటే బయట,
దీనికంటే లోపల అని. రైట్. ఈ గది లోపల, గది బయట. సో గది అంటున్నప్పుడు ఆ నాలుగు గోడలు లేదా తలుపు, ఆ ద్వారము, దానికి బయట, దానికి లోపల అని ఏదో ఒక ఉపాదానం చెప్పుకోవాలి కదా. ఏదో ఒక అపాదాన కారణం, ఏదో ఒక అపాదానం చెప్పుకోవాలి, అపాదాన అవధి చెప్పుకోవాలి. అవధి చెప్పుకొని దాని దృష్ట్యా బాహ్యాభ్యంతరాలు చెప్పుకుంటాం. ఇక్కడ ఏముంది బహిరివోద్భూతం అంటున్నప్పుడు నాకంటే వేరుగా. నాకంటే వేరుగా అంటే చైతన్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, ద్రష్టను, జీవుడిని, సాక్షి చైతన్యాన్ని నాకంటే వేరు. నేను చూసేవాడను. ఈ జగత్తంతా చూడబడుతా ఉంది. ఏ విధంగా చూడబడుతా ఉంది? నాకంటే వేరుగా. నాకంటే ఎక్కడి నుంచి వేరుగా వచ్చింది ఇది? ఈ వేరు అనే భావన ఎక్కడి నుంచి వస్తా ఉంది? రైట్. సో ఆత్మస్వరూపం మీద ఆధారపడి ఉన్న తత్వం అది. ఆత్మస్వరూపంలోనే కల్పించబడ్డటువంటిది. దృశ్యమాన నగరీ తుల్యం, వాస్తవంగా లేనటువంటిది. అది బాహ్యంలో ఎలా కనిపిస్తా ఉంది? బాహ్యం అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు మాయయ. అది అజ్ఞానం. ఇది ఈ వివర్త కారణం అని చెప్తున్నప్పుడు మనం బ్రహ్మ ఉపాదాన కారణంగా చెప్పుకున్నాం. బ్రహ్మయే ఉపాదాన కారణం జగత్తుకి. ఏ విధంగా జగత్తుకు ఉపాదాన కారణం అంటే వివర్త ఉపాదానం. వివర్త ఉపాదాన కారణం అయినా కూడా, వివర్త ఉపాదాన కారణం అయినా కూడా జగత్తుగా కనిపించడం ఏంటి బ్రహ్మ? జగత్తుగా తెలియడం ఏంటి అని చెప్తున్నప్పుడు ఈ జగత్తుగా మాయయా, అజ్ఞానము ద్వారా అని. సో వివర్తం ఒక వస్తువు తనకంటే వేరుగా, తనకంటే వేరుగా తెలియబడడం అది భ్రాంతి అని చెప్పుకుంటాం. ఏ వస్తువు ఏ విధంగా ఉందో దాన్ని ఆ విధంగా కాకుండా అంతకంటే భిన్నంగా చూడడం భ్రాంతి అవుతుంది. సో ఇక్కడ ఈ ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపంగా గుర్తించకుండా జగత్తుగా గుర్తించడం భ్రాంతి. అది నామరూపాత్మకంగా గుర్తించడం, నానాత్మకంగా గుర్తించడం, కార్యకారణాత్మకంగా, సాధ్య సాధనాత్మకంగా గుర్తించడం, ఇది భ్రాంతి అవుతుంది. భ్రాంతికి ప్రతి చోట కూడా కారణం అంటూ ఉండాలి. భ్రాంతికి ఏ కారణం? అజ్ఞానమే కారణం. కార్యానికి కారణం ఉంటుంది, భ్రాంతి కూడా కారణం ఉంటుంది కార్యం కాబట్టి. భ్రాంతి కారణం అజ్ఞానం. అజ్ఞానాన్ని ఇక్కడ మనం మాయ అని చెప్పుకుంటాం. సామాన్యంగా ఈ అజ్ఞానం అనే పదం జీవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అజ్ఞానం అనే పదాన్ని ప్రయోగిస్తాం. అయితే ఈశ్వరుడు గురించి చెప్తున్నప్పుడు, రైట్, ఈశ్వరుడు గురించి చెప్పుకుంటున్నప్పుడు మాయా అనే పదాన్ని ప్రయోగిస్తాం. అదే అజ్ఞానమే. అజ్ఞానం మాయ రెండు సమానమే. జ్ఞానమే మాయ, మాయే అజ్ఞానం. కాకపోతే ఆ పద ప్రయోగాలు ఆ విధంగా ఉంటుంది. రైట్. మాయయా బహిరివ ఉద్భూతం. మాయయా బహిరివ ఉద్భూతం. ఆ మాయ ద్వారా, అజ్ఞానం ద్వారా. నిజాంతర్గతం విశ్వం పశ్యన్నాత్మని, ఆత్మయందే ఉన్నప్పటికీ కూడా మాయయా బహిరివ ఉద్భూతం, ఆ అజ్ఞానం చేత బాహ్యములో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఏ వస్తువైతే ఆ నిజాంతర్గతం ఆత్మస్వరూపంలోనే ఉందో ఆ వస్తువు ఈ విధంగా బాహ్యంగా ఎలా తెలుస్తా ఉంది? బాహ్యంగా ఎలా తెలుస్తా ఉంది అంటే దానికి దృష్టాంతం ఏమైనా ఉందా? యథా నిద్రయ. ఏ విధంగా అయితే నిద్రావస్థలో, ఏ విధంగా అయితే నిద్రావస్థలో, ఆ స్వప్నంలో స్వప్నంలో ఈ స్వప్న ప్రపంచం అంతా ఎక్కడుంది? అక్కడ హస్తి, గజ, తురగ ఇత్యాది అనేక విషయాలు ఏవైతే తెలుస్తూ ఉన్నాయో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఆ రహదారులు, వెలుగు కనిపిస్తుంది. చిమ్మ చీకట్లో అన్ని లైట్లన్నీ ఆపేసి చిమ్మ చీకట్లో పండుకుంటే కూడా ఆ నిద్రలో వెలుగు కనిపిస్తా ఉంది. సూర్యకాంతి కనిపిస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాత్రి పగళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఈ హస్తి, గజ ఇత్యాదులన్నీ కూడా, ఈ రథాదులన్నీ కూడా ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి మనకు? ఏ విధంగా ఇవి మనకు కనిపిస్తున్నాయి అంటున్నప్పుడు అక్కడ ఇవి నిద్రాదోషము ద్వారా బాహ్యములో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి, కానీ వాస్తవానికి బాహ్యంలో లేనే లేవు. కేవలం బాహ్యము అనే బుద్ధి మాత్రమే కలుగుతాం. ఇవి బయట ఉన్నాయి అనేటువంటి ఒక భావన, ఒక బుద్ధి మాత్రమే కలుగుతా ఉంది. వాస్తవానికి అక్కడ అవి బయట లేవు. బయట అంటున్నప్పుడు ఈ బయట లోపల అన్నప్పుడు ఒక ఒక అవధి కావాలని చెప్పుకున్నాం. ఏంటి అవధి? స్థూల శరీరం నుంచి. రైట్. స్థూల శరీరం దృష్ట మనం ముందు ద్రష్ట నుంచి చెప్పుకున్నాం. ద్రష్ట, దృశ్యము. ద్రష్ట కంటే వేరుగా, ద్రష్ట, నేను ద్రష్టని, ఇది దృశ్యము నాకంటే వేరుగా తెలుస్తా ఉంది అని. రైట్. సో ఆ విధంగా అనాత్మ స్వతంత్ర స్వరూపమా అన్నట్లు తెలుస్తాం. రైట్. ఈ అనాత్మ స్వతంత్ర స్వరూపమా అన్నట్లుగా, ఇది స్వతంత్ర స్వరూపం అయినట్లుగా తెలుస్తాం అనాత్మ. అది బహిరివోద్భూతం అంటుంది. అయితే ఆత్మస్వరూపం వాడు, ఆ జీవుడు కూడా ఈ స్థూల శరీరంతో,
ఈ సూక్ష్మ శరీరంతో అహంకారాదులతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. తాదాత్మ్యాన్ని పొంది ఉన్నప్పుడు నాకంటే వేరుగా అంటే తాను తాదాత్మ్యాన్ని పొందినటువంటి దేహం కంటే వేరుగా, తాను తాదాత్మ్యాన్ని పొందినటువంటి బుద్ధ్యాదుల కంటే వేరుగా అని కదా. సో ఆ విధంగా ఈ అంతర్బహిర్భావము, ఈ అంతర్బహిర్భేదం ఏదైతే ఉందో ఈ విధంగా చెప్పుకుంటారు. స్థూల శరీరానికంటే బయట అని. స్వప్నంలో స్వప్నద్రష్ట వాడికి కూడా ఒక స్థూల శరీరం అంటూ ఉంది, కల్పిత స్థూల శరీరం. జాగ్రత్తలో ఉండే స్థూల శరీరం లేదు అక్కడ, కానీ ఒక కల్పితమైనటువంటి ఒక స్థూల శరీరం కనిపిస్తా ఉంది. ఒక కల్పితమైన స్థూల శరీరము అక్కడ స్వప్నావస్థలో కనిపిస్తుంది. ఆ కల్పిత స్థూల శరీరం కంటే వేరుగా, కల్పిత స్థూల శరీరం కంటే బాహ్యంలో ఆ జగత్తు కనిపిస్తా ఉంది అని. రైట్. కల్పిత శరీరం ఒకటి ఉంది, దానికంటే వేరుగా. అయితే ఈ ఈ ఈ స్థూల శరీరం కంటే వేరుగా అని ఏదైతే చెప్తున్నామో ఆ అవకాశం అక్కడ స్వప్న జగత్తులో ఉందా? స్వప్న ప్రపంచంలో అటువంటి అవకాశం ఉందా? అటువంటి అవకాశం లేదు. ఆ జీవుడు ఈ ఈ శరీరంలో నుంచి వేరే దేశానికి, వేరే కాలానికి ఎటు వెళ్ళటం లేదు. అక్కడ నిద్రపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడే అన్ని చూస్తున్నాడు. అన్ని లోపలే జరుగుతున్నాయి. వాడి అంతఃకరణంలోనే, వాడి బుద్ధిలోనే, వాడి ఆ సూక్ష్మ శరీరంలోనే, ఆ నాడులలోనే ఈ జ్ఞానం అంతా వాడికి కలుగుతా ఉంది. ఈ వ్యవహారం అంతా, ఈ అనుభవం అంతా అక్కడే కలుగుతా ఉంది. కానీ తెలియడం మాత్రము బాహ్యంగా నేను చూస్తున్నాను అన్నట్లుగానే అనుభూతి కలుగుతా ఉంది. బాహ్యంలో లేదు అక్కడ జగత్తు. నిద్రలో ఇది స్పష్టమైంది. నిద్ర అంటే స్వప్నం. ఇక్కడ స్వప్నావస్థలో ఇది స్పష్టము. బాహ్యంలో జగత్తు లేనే లేదు. బాహ్య జగత్ అక్కడ లేనే లేదు. కానీ బాహ్యంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది నిద్రాదోషం చేత. నిద్ర అంటే అజ్ఞాన దోషమే. అజ్ఞాన దోషం చేత, నిద్రాదోషం చేత. అదే విధంగా ఈ బాహ్య జగత్తు ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఏదైతే కనిపిస్తుందో, యథా నిద్రయ, ఏ విధంగా నిద్రలో అయితే నిజాంతర్గతం జగత్, వాస్తవంగా లోపలే ఉన్నటువంటిది, ఆ అంతఃకరణంలోనే ఉన్నటువంటిది. అక్కడ అంతఃకరణమే జగత్తుగా పరిణామాన్ని పొందింది. జగత్తుగా పరిణామాన్ని పొందిందంటే ఎటువంటి జగత్? అది సూక్ష్మ జగత్తు, సంస్కారాత్మక జగత్తు. అంటే అంతఃకరణము సంస్కారాత్మకంగా ఉంది అక్కడ, కర్ణరూపంగా లేకుండా కర్మరూపంగా చూసాం కదా మనం. సో ఆ విధంగా కర్మరూపంగా, ఆ సంస్కార రూపంగా జగత్తు ఉంది. ఆ సంస్కార రూప జగత్ ఏదైతే నిద్రలో అభివ్యక్తం అవుతా ఉందో అది మనస్సులోనే ఉన్నప్పటికీ కూడా బాహ్యంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అది నిద్రాదోషం. స్మరణ ఏదైతే మనకు వస్తుందో, ఒక ఒక వ్యక్తిని స్మరిస్తున్నప్పుడు స్మరణ మనకు తెలుస్తా ఉంది. జాగ్రత్త అవస్థలో బుద్ధిలో ఆ వ్యక్తి యొక్క జ్ఞానం కలుగుతా ఉంది, స్మరణ తెలుస్తా ఉంది. కానీ నిద్రలో అలా కాకుండా, అందుకని నిద్ర స్మృతి కాదు. నిద్ర వేరు, స్మృతి వేరు. సో నిద్ర స్మృతి కాదు, అక్కడ స్మరణం కాదు, అనుభవం. అంటే అది భ్రాంతి. వాస్తవానికి నిద్ర భ్రాంతి కిందికే వస్తుంది కదా. సో అక్కడ ఆ వస్తువు అనుభూతి కలుగుతా ఉంది, బాహ్యంలో ఉన్నట్లుగా లేకపోయినప్పటికీ. అదే విధంగా యథా నిద్ర, ఆ విధంగా దృష్టాంతం. ఈ నిద్రా దృష్టాంతం అంటే స్వప్న దృష్టాంతం చాలా పవర్ఫుల్ దృష్టాంతం, చాలా శక్తివంతమైన దృష్టాంతం ఇది. బౌద్ధులు కూడా ఈ దృష్టాంతాన్ని ముఖ్యంగా క్షణిక విజ్ఞానవాదులు యోగాచారం, క్షణిక విజ్ఞానవాదులు వాళ్ళు కూడా ఈ దృష్టాంతాన్ని చాలా ప్రసిద్ధంగా వాడతారు. మాండుక్య కారికల్లో కూడా ఈ దృష్టాంతం స్పష్టంగా రెండవ ప్రకరణం అంతా కూడా, వైతత్య ప్రకరణం అంతా కూడా ఈ దృష్టాంతం మీదనే నడుస్తుంది. చాలా శక్తివంతమైన దృష్టాంతం. ప్రతి అంశము, జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ప్రతి అంశము నిద్రలో ఆ అంశాలన్నీ ఉన్నాయి. సో నిద్రా స్వరూపము, ఆ స్వప్న జగత్ ఏదైతే ఉందో ఆ స్వప్న జగత్తు జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రతి స్థితికే దృష్టాంతం అవుతా ఉంది. ఏ ఏ కండిషన్స్ తీసుకున్నా కూడా జాగ్రత్త అవస్థలో ఈ విధంగా ఉంది కాబట్టి సత్యము, ఈ విధంగా ఉంది కాబట్టి సత్యము అని ఏవేవైతే చెప్తున్నారు అవన్నీ కూడా స్వప్నంలో తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థ వాస్తవం కాదు అని. రైట్. జాగ్రత్త అవస్థలో ఏదైతే బహిర్వోద్భూతం అని తెలుస్తా ఉందో అది వాస్తవం కాదు. వాస్తవానికి జగత్ దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని. పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా. ఆత్మని పశ్యన్, తనలోనే ఉంటున్నప్పటికీ, తనలోనే ఈ జగత్తంతా ఉన్నప్పటికీ, అక్కడే చూస్తున్నప్పటికీ కూడా బహిరివోద్భూతం, బాహ్యంలో చూస్తున్నట్లుగా అనిపిస్తా ఉంది. దాని వాస్తవ స్థానం ఏంటి? ఆత్మస్వరూపం. కార్యము సత్కార్యవాదం మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సత్కార్యవాదం, అసత్కార్యవాదం అని. సత్కార్యవాదంలో కార్యము కారణాన్ని అతిక్రమించి ఎక్కడా లేదు. కార్యము కారణాన్ని అతిక్రమించి ఉండే ప్రశ్నే లేదు. ఉత్పత్తికి ముందు కార్యం కారణాన్ని అతిక్రమించలేదు. అంటే కార్యము వేరుగా, రైట్, కార్యం వేరుగా
ఆ కారణం కంటే వేరుగా లేనే లేదు. కారణంలోనే నిక్షిప్తమైంది కార్యం ఉత్పత్తికి ముందు. ఉత్పన్నం అయినప్పుడు కూడా, ఉత్పన్నం అయిన తర్వాత కూడా కార్యాన్ని దాటి వెళ్ళదది. కార్యాన్ని దాటి వెళ్ళలేదు. కార్యము కారణాన్ని దాటి వెళ్ళలేదు. కారణంలోనే ఉంటుంది ఉత్పన్నమైనప్పుడు. వినాశనాన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తా ఉంది? కారణంలోకి వెళ్తాం. కార్యం ఎప్పుడు కూడా కారణాన్ని దాటి ఉండే ప్రశ్నే ఆ అవకాశమే లేదు కదా. రైట్. సో ఆ విధంగా పశ్యన్నాత్మని, ఆత్మయందే ఉంటా ఉందండి. ఆత్మలోనే, ఆత్మస్వరూపంలోనే ఉంటున్నప్పటికీ కూడా దాన్ని దాటే అవకాశమే లేనప్పటికీ కూడా బహిరివోద్భూతం, బాహ్యంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అటువంటి స్వరూపము. రైట్. ఏ స్వరూపం అయితే ఈ ఆత్మయందు వాస్తవంగా ఉంటూ బాహ్యంగా తెలుస్తా ఉందో అటువంటి ఆత్మస్వరూపాన్ని యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే, ప్రబోధ సమయే జ్ఞాన సమయంలో, లేదా ప్రబోధ సమయం అంటే నిద్ర దృష్టాంతం తీసుకున్నాం కాబట్టి ప్రబోధ సమయే జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో అయితే ఆ ఆ వ్యక్తి జాగ్రత్త అవస్థను పొందుతున్నప్పుడు ఈ ఈ స్వప్న జగత్ అంతా కూడా మిథ్యాస్వరూపము, మాయిక స్వరూపము అని స్పష్టంగా తెలుసుకుంటున్నాడు. ఏ జగత్తునైతే ఈ విధంగా సాక్షాత్కారాన్ని, ఈ జగత్తు యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు, నిద్ర నుంచి జాగ్రత్తకు వస్తున్నాడు. అదేవిధంగా ఈ ఆ, జీవుడు, ముముక్షువు ముముక్షువు కూడా యహ ప్రబోధ సమయే సాక్షాత్కురుతే, జ్ఞాన సమయంలో ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని విచారించి, ఇది అనాత్మ స్వరూపము, ఇది ఆ అనిత్య స్వరూపము, అనిత్యము కాబట్టి మిథ్యా స్వరూపము. ముందు నిత్యానిత్య వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యము అని విచారం. నిత్యం అంటే మళ్ళీ త్రికాలబాధ్యం అని, మూడు కాలాల్లో ఉన్నటువంటిది, ఎటువంటి వికారాన్ని పొందనటువంటిది. ఈ షడ్భావ వికారాలు ఏవైతే ఉన్నాయో, ఈ షడ్భావ వికారాలు లేనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అవికారి స్వరూపం. రైట్. సో ఆ అవికారి స్వరూపం, షడ్భావ వికారాలు లేనటువంటి ఆ స్వరూపం నిత్య స్వరూపం. తదితరం అంతా అనిత్య స్వరూపం. ఆ అనిత్యం అంతా కూడా మళ్ళీ విచారిస్తున్నప్పుడు మిథ్య అయిపోతా ఉంది. అనిత్య స్వరూపంలోనే కార్యకారణ భావాలు ఉన్నాయి. అందులో కనిపించే కార్యాలు కారణాలు అన్నీ కూడా మిథ్యా స్వరూపాలని తెలుస్తా ఉన్నాయి. సో ఆ విధంగా నిత్యానిత్య వస్తు వివేకం నుంచి సత్యమిథ్యా వస్తు వివేకం వైపు, సత్యమిథ్యా వస్తు వివేకాన్ని చూసి ఆ సత్యస్వరూపం, త్రికాల అబాధ్య స్వరూపము నేను అని తెలుసుకోవడం. మూడు కాలాల్లో సకల వ్యవహారాల్లో నేను లేనటువంటి వ్యవహారం ఏది లేదు. ఏది తెలిసినా, సామాన్యంగా తెలిసినా, విశేషంగా తెలిసినా నాకుగాక ఇంకెవరికి తెలుస్తా ఉంది? ఈ చైతన్యానికి కాక ఇంకెవరికి తెలుస్తా ఉంది? మిగతా వస్తువులన్నీ, మిగతా తత్వాలన్నీ తెలియబడే తత్వాలు. చైత్రమైత్ర యజ్ఞదత్త ఇత్యాది చెప్తున్నప్పుడు కూడా దేన్ని చూసి చైత్రమైత్ర అంటున్నావు? ఆ ఉపాధులను చూసి అవన్నీ తెలియబడుతుంది. ఆ చైత్రమైత్రాదులలో చైతన్యాన్ని గనక నువ్వు గ్రహించి, చైతన్యాన్ని చైత్రుడు అని చెప్తే ఆ ఆ చైతన్యము ఎటువంటి చైతన్యము? ఉపాధులతో సంబంధం లేనటువంటి చైతన్యాన్ని చైత్రుడు అని గనక చెప్పినట్లయితే ఆ చైతన్యానికి, నీ స్వరూపానికి భేదం ఎక్కడొస్తా ఉంది? భేదమే లేనప్పుడు రెండవ వస్తువుగా ఎలా గుర్తిస్తావు దాన్ని? రైట్. కాబట్టి ఆ చైతన్యం ఏకస్వరూ ఏకాత్మ స్వరూపం అది. రైట్. తద్భిన్నమంతా కూడా, తద్భిన్న స్వరూపం అంతా కూడా ఈ ఉపాధులే, ఈ ఆ మాయా కార్యమే, అదే జగత్తు అని ఈ విధంగా ప్రబోధ సమయే అని ఈ విధంగా ఈ సత్య మిథ్యా వివేకాన్ని కలిగినటువంటి సమయంలో ప్రబోధ సమయే యహ సాక్షాత్కురుతే, యహ స్వాత్మానం ఏవ సాక్షాత్కురుతే, స్వాత్మానం అద్వయం స్వాత్మానం ఏవ సాక్షాత్కురుతే, ఎవడైతే ఈ విధంగా ఆ అద్వయ ఆత్మస్వరూపము, అద్వితీయ ఆత్మస్వరూపము, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏకమేవాద్వితీయం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఏకమేవాద్వితీయం. సో ఏకం ఏవ అద్వితీయం, ఏకం ఏకం సజాతీయ భేదరహితం, ఏవ విజాతీయ భేదరహితం, అద్వయం స్వగత భేదరహితం. సో సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటి చైతన్యానికి సజాతీయ భేదం ఏముంటుంది? ఒక వృక్షానికి సజాతీయ భేదం అంటున్నప్పుడు వృక్షాంతరం అని చెప్పుకుంటాం. ఒక వృక్ష మామిడి చెట్టు ఉంది, దానికంటే పక్కన ఇంకొక మామిడి చెట్టు ఉంది, లేదా ఇంకొక పనస చెట్టు ఉంది. రైట్. సో ఆ విధంగా రెండవ వృక్షం మొదటి వృక్షానికి సజాతీయ భేదం అవుతుంది. రెండు వృక్షాల భేదం ఉంది, ఈ భేదాన్ని సజాతీయ భేదం అని చెప్పి. అదేవిధంగా ఆ వృక్షం ఏదైతే ఉందో దాని కింద మట్టి, పక్కన రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఆ రాళ్ళు రప్పలు వృక్షానికి భేదం ఉంది, అటువంటి భేదాన్ని విజాతీయ భేదం అని.
అదేవిధంగా వృక్షంలోనే పూలు, కాయలు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ పూలు, కాయలు వృక్షం కాదు, వృక్షం కంటే భిన్నంగా ఉన్నాయి. ఆ భేదాన్ని స్వగత భేదమని, సవయవత్వం అన్నది. అదేవిధంగా ఈ భేదాలు మూడు రకాలుగా ఉంటుంది: సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు. అటువంటి భేదాలేవీ లేనటువంటి ఆత్మస్వరూపంలో చూస్తున్నప్పుడు చైతన్యంలో భేదం ఎక్కడి నుంచి వస్తుంది? సజాతీయ భేదం ఎలా వస్తుంది? చైతన్యం ఇంకొక చైతన్యం ఇంకొక చైతన్యం అని ఉంటే సజాతీయ భేదం అని చెప్పుకుంటాం. చైత్ర చైత్రే చైతన్యం, మైత్ర మైత్రే చైతన్యం అన్న విధంగా చైత్ర మైత్ర ఈ అనేక దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష ఇత్యాది సకల జీవరాశులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వేరువేరు చైతన్యాలు అన్నట్లయితే, ఈ ద్వైతులంతా ఈ విధంగానే చెప్తారు, నైయాయికులు ఇత్యాదులంతా ఈ విధంగానే ప్రతిపాదిస్తారు. సో ఆ విధంగా వేరువేరు తత్వాలు, వేరువేరు చైతన్యాలు అని చెప్పినప్పుడు ఏమవుతుంది? అది సజాతీయ భేదం కావస్తుంది. కానీ ఆ సజాతీయ భేదము విచారానికి నిలబడదు. రెండు చైతన్యాలు ఉన్నాయని ఎలా చెప్తారు? లోకంలో, శాస్త్రంలో ఏ విషయాన్ని ప్రతిపాదించాలన్నా కూడా దానికి ప్రమాణం ఉండాలి. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఆ వస్తు స్వరూపాన్ని నువ్వు ఆ యథార్థ ఒక ప్రమాణం లేకుండా కేవలం చెప్పడం ద్వారా, నేను చెప్తున్నాను కాబట్టి రెండు తత్వాలు ఉన్నాయి, ఇంద్రుడు వేరే ఆత్మ, చంద్రుడు వేరే ఆత్మ అని నేను చెప్తున్నాను అని చెప్పడానికి కుదరదు. ప్రమాణపూర్వకంగా నిరూపించాల్సి ఉంటుంది. ఏ ప్రమాణం ద్వారా నిరూపిస్తావు రెండు చైతన్యాలు ఉన్నాయి? ప్రత్యక్ష ప్రమాణమా? చైతన్యము ప్రత్యక్ష ప్రమాణానికి విషయమే కాదు. శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు ఉన్న పదార్థాలు మాత్రమే ఈ ప్రత్యక్ష ప్రమాణానికి విషయాలు అవుతాయి. కానీ అవి లేని ద్రవ్యాలు, అవి లేని పదార్థాలు, అవి లేని తత్వాలు ప్రత్యక్ష ప్రమాణానికి విషయమే కావు. ఆత్మస్వరూపం అశబ్దం, స్పర్శం, అరూపం, అవ్యయం అని చెప్పబడుతా ఉంది. తథారసం నిత్యం అగంధం అవ్యయం, అవ్యయం అవికారి స్వరూపం. ఆ విధంగా శబ్దస్పర్శాలు లేనటువంటి ఈ ఆత్మస్వరూపము ప్రత్యక్ష విషయం కాదు. సో రెండు ఉన్నాయని ఎలా చెప్తున్నావు? ఇది అనుమానానికి కూడా విషయం కాకుండా పోతా ఉంది ఆత్మస్వరూపం. అనుమానము ఉపయోగపడతా ఉంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంలో, కొంత ఉపయోగపడతా ఉంది, ప్రమాణ అనుగ్రాహకమే కానీ. కానీ అనుమానం ద్వారానే ఆత్మస్వరూప నిర్ధారణ చేయలేము. రైట్? అనుమానం ద్వారా నిర్ధారణ చేయడానికి వ్యాప్తి జ్ఞానం కావాలి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్ని అనే విధంగా అనుసంధానం, ఒక ఒక హేతువు, ఒక సాధ్యము, ఈ రెండింటికి సంబంధం ఉంది. ఆ ఇన్ఫరెన్స్ తీసుకురావాలంటే ఒక పక్షము, ఒక దృష్టాంతము, ఒక హేతువు, ఒక సాధ్యం అవన్నీ కావాలి. ముఖ్యంగా హేతువు, సాధ్యం ఉండాలి. ఆ హేతువు పక్షంలో ఉండాలి, సాధ్యం పక్షంలో ఉండాలి. ఆత్మ నిర్ధర్మక తత్వము, నిర్ధర్మక ఆత్మస్వరూపాన్ని, నిర్గుణ ఆత్మస్వరూపాన్ని, ఎటువంటి గుణము లేనటువంటి దాన్ని పక్షంగా చేస్తావా? సాధ్యంగా చేస్తావా? సాధ్యమైతే సాధ్యం ఒక ద్రవ్యంలో, పక్షంలో కూడా ఉండాలి. దేంట్లో ఉంది ఆత్మస్వరూపము? దేన్ని ఆశ్రయించుకుని ఉంది? నిర్ధర్మక స్వరూపము, అది స్వతసిద్ధ స్వరూపము, స్వయం ప్రకాశ స్వరూపము. చాందోగ్యంలోనే 7వ అధ్యాయంలో భూమ విద్య చెప్తున్నప్పుడు ఈ ఈ ఆత్మస్వరూపం యొక్క ప్రతిష్ట దేంట్లో ప్రతిష్ఠించబడింది అని చెప్తున్నప్పుడు స్వే మహిమ్ని ప్రతిష్ఠిత, తన ఎందే ప్రతిష్ఠించబడి ఉంది, లేదా ఎందులోనూ ప్రతిష్ఠించబడి లేదు అని. దేన్ని ఆశ్రయించినటువంటిది అదే స్వతంత్రం అని కదా. స్వతంత్రతత్వం అంటే ఏంటి? దేన్ని ఆశ్రయించినటువంటి తత్వం. సో అందుకని ఆత్మస్వరూపాన్ని సాధ్యంగా, హేతువుగా చెప్పుకోవాలనుకుంటే దానికి ఒక ఆశ్రయం అంటూ ఏది లభించదు. ఆత్మస్వరూపాన్ని పక్షంగా చెప్పుకోవాలంటే అందులో హేతువులు, సాధ్యాలేవి కనిపించవు. నిర్గుణ అసంగ స్వరూపము, నిర్గుణ స్వరూపము, నిష్క్రియాత్మకము. సో ఆ విధంగా అనుమానం ద్వారా కూడా దీన్ని చెప్పలేవు. సో ప్రత్యక్షము, అనుమానం, ఉపమానం, పోలిక లేనే లేదు దానికి. నతస్య ప్రతిమా అస్తి, ఆత్మస్వరూపానికి ఒక పోలిక అంటూ చెప్పడానికి ఇంకొక తత్వం లేదు అక్కడ. సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని ప్రత్యక్ష అనుమానాదులకు విషయమే కాదు, కేవలం ఆగమగమ్యం, శబ్దగమ్యం, శబ్ద ప్రమాణం చేత తెలుసుకోవాలి. శబ్దమేమో ఏకమేవా ద్వితీయం అంటా ఉంది. సో ఆ విధంగా నువ్వు చైతన్యము, రెండవ చైతన్యాన్ని ఏ విధంగా ప్రతిపాదిస్తుంది? రెండవ చైతన్యాన్ని ప్రతిపాదించడానికి ఏ ప్రమాణము లేదు ఇక్కడ. అది ఒకటి. రెండవది యుక్తికి కూడా విరుద్ధంగా వెళ్తుంది. రెండవ చైతన్యాన్ని గనక నువ్వు ప్రతిపాదిస్తే ఏదో ఒక ప్రమాణం ద్వారా ఆ రెండవ చైతన్యము మొదటి చైతన్యానికి విషయం అవ్వాలి. తెలియకుండా రెండవ వస్తువు ఉందని అలా చెప్తాం. ఘటం ఉంది అంటున్నప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో చూచి చెప్తున్నారు, ఘటం అక్కడ ఉంది, ఫలానా స్థలంలో ఘటం ఉంది అని చెప్తున్నారు. రైట్? సో ఆ విధంగా ఈ వస్తువు ఉంది అని చెప్పడానికి ఒక ప్రమాణం కావాలి.
రైట్. ఈ వస్తువు ఉంది అని చెప్పడానికి ప్రమాణం మనకు కావాలి. ప్రమాణం లేకుండా వస్తువు ఉంది అని చెప్పలేము. సో రెండవ చైతన్యం ఉంది చెప్పడానికి ఎటువంటి ప్రమాణము లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ రెండవ చైతన్యము ప్రమాణానికి విషయమై, ప్రమేయమై, దృశ్యమై, జడమై వినాశి అవుతాం. అందుకని రెండవ చైతన్యం సజాతీయ భేదాన్ని ఏ విధంగానూ ప్రతిపాదించాలి. విజాతీయ భేదం గురించే మాట్లాడాం ముందు మనం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటున్నప్పుడు విశ్వం ఈ ఆత్మస్వరూపం కంటే విలక్షణమైన రెండవ వస్తువు. ఏంటిది అది రెండవ వస్తువు? మిథ్యాస్వరూపము, లేనటువంటిది, కేవలము కనిపిస్తున్నటువంటిది, దానికి ఉనికి అంటూ స్వతంత్రంగా ఉనికి అంటూ లేనటువంటిది. దాంట్లో ఉనికి అస్థి అని ఏదైతే తెలుస్తా ఉందో అది ఆరోపితం. ఆత్మస్వరూపం నుంచి అరువు తెచ్చుకున్నటువంటి అస్తిత్వం అది. ఘటో అస్థి అంటున్నప్పుడు, ఘటో అస్థి అంటే వాస్తవంగా ఘటావచ్చిన్న చైతన్యం అస్థి అని చెప్పాల్సి ఉంటుంది. ఘటో అస్థి అంటే ఆ ఘటావచ్చిన్న చైతన్యమే ఘటము. ఆ ఘటావచ్చిన్న చైతన్యంలో అస్థిభాతి ప్రియం ఉంది. సో అక్కడి నుంచి ఘటో అస్థి, ఘటోపాతి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా రెండవ వస్తువుగా జగత్ ఏదైతే చూస్తున్నామో అది మిథ్య. జగత్ ఏదైతే చూస్తున్నామో అది మిథ్య అంటున్నప్పుడు చైత్ర, మైత్ర, యజ్ఞదత్త ఇత్యాది ఉపాధులు ఏవైతే, శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మిథ్య. జగత్తులో భాగంగా మిథ్య అవుతుంది. రైట్. సో ఆ విధంగా విజాతీయ భేదాలు లేవు. ఆత్మ స్వగత భేదాలు ఉన్నాయా లేవా అనేది, ఆత్మ స్వగత భేదాలు లేవు ఆత్మ యందు అని కూడా శృతి ద్వారానే తెలుస్తుంది. రైట్. ఆ ఏకమేవా అద్వితీయం అని చెప్తుంది. ఆ విధంగా ఏకం ఏవా అద్వితీయం ఈ మూడు పదాలను చూస్తే, ఏకం అనే పదము, ఏవ అనే పదము, అద్వితీయం అనే పదము మూడు కూడా భేదాన్ని నిరాకరించేవే. ఏకం అంటే ఒకటి, ఒకటి అంటే ఒకటవది అని కాదు కదా. ఒకటి ఒకటవది, తర్వాత రెండవది, మూడవది అని కాకుండా ఏకం అంటే రెండవది లేనటువంటిది అని అర్థం. రెండవ వస్తువు లేదు అనే దాన్ని ఏకం అనే పదం సూచిస్తా ఉంది. ఏవా అంటున్నప్పుడు ఏవా అన్న కూడా ఏవకారము అన్య వ్యావర్తకం, అన్య వ్యావృతం చేయడానికి, ఇతర వస్తువులను ఇతర వస్తువు నుంచి వేరు చేయడానికి ఏవకారాన్ని ప్రయోగిస్తాం. ఇక్కడ కూడా ఏవకారం ఏం చెప్పుకుంటాం? ఏవకారం అన్నప్పుడు రెండవ తత్వము లేదు అని చెప్పడం. అద్వితీయం స్పష్టంగా అక్కడ నైతత్పురుష కనిపిస్తా ఉంది. నా ద్వితీయం అద్వితీయం, రెండవది లేదు అని ద్వితీయ నిరాకరణ. ఈ మూడు కూడా ఏకం ఏవ అద్వితీయ మూడు పదాలు కూడా భేదాన్ని నిరాకరిస్తూ, ఆ విధంగా అభేద స్వరూపం, సజా సజాతీయ విజాతీయ స్వగత భేద నిరాకరణం ఈ మూడు పదాల ద్వారా. మూడు భేద నిరాకరణలే కదా. అందుకని మూడు పదాల ద్వారా సజాతీయ భేద నిరాకరణ, విజాతీయ భేద నిరాకరణ, స్వగత భేద నిరాకరణ. అటువంటి ఆత్మస్వరూపం స్వాత్మానమేవ. ఆ ఆత్మస్వరూపం ఎవరు? అద్వయ స్వరూపం ఎవరు? స్వాత్మానం, తన స్వస్వరూపం అని అభేదం ఇక్కడ. యః సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై తస్మై శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తయే. ఆ ఆత్మస్వరూపం అద్వయ స్వరూపం ఎవరు? ఆ ఆత్మస్వరూపం అద్వయ స్వరూపం, ఆ స్వరూపమే ఆ దక్షిణామూర్తి. అందరికి నమస్కారం. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం.